సో నేను మీకు చాలా చెప్పడం అనేది జరిగింది. డే 1, డే 2, డే 3 చెప్పుకుంటూ పోతే ఇంకా బోర్ కొట్టేస్తుంది. ఈరోజు డే 4 అనమాట. డే 4 లో ఏం చేస్తారంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనమాట. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఫార్ములా. గెట్ రెడీ ఫర్ దట్. docs.google.com అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? సో దిస్ ఇస్ అ బ్యాస్ట్రీ డాక్యుమెంట్. సరే, డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేదా? ఓకే, ఐ విల్ చెక్ ఇట్. సో మనం ఇక్కడ వరకు వచ్చామన్నమాట. ఓకేనా? వెబ్ హోస్టింగ్, అసలు ఈ వెబ్ హోస్టింగ్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఆన్సర్ ఇస్ సింపుల్. ఆన్సర్ ఇస్ సింపుల్. ఏంటి సార్ అంటే నాకు వెబ్సైట్ లైవ్ ఇది మల్టిపుల్ టైమ్స్ రాస్తాను సార్, ఒక ఫార్ములా లాగా. చిన్నప్పుడు మనం A+B² ఎలా రాసుకుంటామో వెబ్సైట్ చేయమంటాడు అనమాట, కానీ ఏం చేయాలో తెలియదు. సో నీకు వెబ్సైట్ లైవ్ కావాలంటే కంపల్సరీ డొమైన్ అనేది ఉండాలి. అంటే వెబ్సైట్ నేమ్ అనేది తీసుకోవాలి. నువ్వు ఎక్కడ తీసుకుంటావు నీ ఇష్టం. తర్వాత నువ్వు వెబ్సైట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టాలి. ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్, డిజైన్స్, కోడింగ్, XYZ మొత్తం పెట్టాలి. సాఫ్ట్వేర్ పెట్టాలంటే యూ మస్ట్ హ్యావ్ ఏ హోస్టింగ్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. తరువాత అది ప్రాపర్ గా కావాలి అంటే నువ్వు ఎలా రన్ చేస్తున్నావు అయితే డెవలపర్ ఇచ్చిన కోడ్ అన్నమాట. డెవలపర్ ఇచ్చిన కోడ్ అన్నా కావాలి, లేకపోతే నీకు సిఎంఎస్ సాఫ్ట్వేర్ అన్నా కావాలి. అర్థమైందా సార్? ఇది సిఎంఎస్ సాఫ్ట్వేర్ అన్నా కావాలన్నమాట. దిస్ అ సింపుల్ ఆన్సర్ రిగార్డింగ్ హౌ టు మేక్ ఏ వెబ్సైట్ లైవ్. డొమైన్ కావాలి, హోస్టింగ్ కావాలి. ఇది మనం వెబ్సైట్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ ఏ వెబ్ హోస్టింగ్ అనేది అంటాం అన్నమాట. డెవలపర్ ఇచ్చిన కోడ్ అంటే ఇక్కడ మీరు చూస్తుంటారనమాట, ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనేది ఉంటారన్నమాట. వాళ్ళు వెబ్ డెవలప్మెంట్ పీపుల్ ఉంటారన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ టెక్నాలజీ పీపుల్ ఉంటారు. వాళ్ళు కింద మీద కష్టపడి కోడింగ్ టెక్నాలజీస్ వాడి లేకపోతే ఏని వాడి ఒక పెద్ద కోడ్ ఇస్తాడు. ఆ కోడ్ తీసుకుని వాళ్ళు ఎక్కడ పెట్టాలి సార్ అంటే నీకు వెబ్సైట్ డిజైన్ తగ్గట్టు అది కావాలంటే ఆ కోడ్ ఒక జిప్ ఫైల్ అనేది ఇస్తారు. ఆ జిప్ ఫైల్ ని మనము హోస్టింగ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇండెక్స్ ఫైల్ లోడ్ అయి ఆటోమేటిక్ గా వెబ్సైట్ అనేది లోడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? మనము ఇది నేర్చుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సిఎంఎస్ సాఫ్ట్వేర్, అంతే సార్. ఇక్కడ నేను వెబ్ హోస్టింగ్ నిన్న మనం డొమైన్ తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైం సిఎంఎస్ గురించి కూడా కొంచెం తెలుసుకున్నాము. ఐ నీడ్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టుడే. ఈ రోజు మన టాపిక్ ఏం చేస్తారంటే వెబ్ హోస్టింగ్. రెడీనా సార్ అందరూ? ఆర్ యూ రెడీ? మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. మీకు నచ్చింది సార్ ఏదో ఫాస్ట్ గా చెప్తున్నాడు, అరుస్తున్నాడు, ఏదో కొత్తగా ఉంది, ఇబ్బందిగా ఉందనే బదులు ట్రై టు మేక్ ఏ రివైండ్ చేసినప్పుడు దాని ఒక మజా తెలుస్తుంది అనమాట మన కంటెంట్. సో నేనేమంటున్నా అంటే ట్రై టు మేక్ ఏ షార్ట్ పాయింట్స్ అనమాట. సో ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఎంబటే కొంచెం లోపల ఉంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు జర్నలిస్ట్ వచ్చేసి వాయిస్ రికార్డర్ పెడతాడు, లేకపోతే కెమెరా పెడతాడు. జర్నలిస్ట్ అనేది స్పీడ్ గా రాసుకుంటారు అనమాట, రఫ్ నోట్స్ లాగా. లేకపోతే డాక్టర్ దగ్గర వెళ్తే స్పీడ్ గా రాసేసుకుంటారు కదా, అలాంటి పాయింట్స్ అనేది మీరు రాసుకోండి. ఏం కాదు, నెక్స్ట్ టైం ఈ వీడియో విన్నప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకేనా? రియలీ థ్యాంక్ యూ. ట్రై టు మేక్ ఏ నోట్స్ అనమాట. సార్ ఇక్కడ వెబ్ హోస్టింగ్ అనేది అంటున్నాం కదా, వెబ్ హోస్టింగ్ దేనికి సార్ అంటే ఓన్లీ ఫర్ వెబ్సైట్స్ అనమాట. బట్ దీని లోపల కూడా చాలా ఉంది సార్. గెట్ రెడీ. సో ఇప్పుడున్న మార్కెట్ లో ఎవరైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలన్నా కంపల్సరీ ఈ రిక్వైర్మెంట్స్ అనేది కావాలన్నమాట. మార్కెట్ లో ఏమేమి ఉంటుంది సార్ అంటే ఒకటి షేర్ హోస్టింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి దే ఆర్ గోయింగ్ టు కాల్డ్ అస్ క్లౌడ్ హోస్టింగ్. తర్వాత వచ్చేసి విపిఎస్ హోస్టింగ్. తర్వాత డెడికేటెడ్ హోస్టింగ్. ఇవన్నీ మేము తెలుసుకోవాలా సార్ అంటే తెలుసుకోవాలి. లేకపోతే మార్కెట్ లో 5,000, 10,000, 5,000, 30,000, 40,000 సర్వర్లకు వేస్తారు సార్. నేను అది కొన్నా ఇది కొన్నా అని చెప్పేసి రియల్ టైంలో నేను ఒక గవర్నమెంట్ బేస్డ్ ప్రాజెక్ట్ కి చూశాను సార్. ఏం లేదు, డొల్లా డొల్లా. వాళ్ళు తిప్పి తిప్పి కొడితే 1 TB కూడా వాడలేదు. బట్ దే హావ్ చార్జ్ అప్రాక్సిమేట్లీ 25,000 పర్ యానం చార్జ్ చేశారనమాట. ఆ తిప్పి కొడితే 7,000, 8,000కి వచ్చేస్తుంది అనమాట. చెప్తాను సార్. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, నథింగ్ టు వరీ, గెట్ రెడీ. సో షేర్డ్ హోస్టింగ్, క్లౌడ్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్. తర్వాత వర్డ్ ప్రెస్ కోసం సపరేట్ గా కంపెనీస్ దే హావ్ కమ్ అప్ విత్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అంటే ఓన్లీ వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ కోసమే. వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అనేది అంటాం. దీని లోపల మళ్ళీ ఓ కామర్స్ అది ఇది ఉంటుంది, విల్ డిస్కస్ లెటర్. ఇప్పుడున్న మార్కెట్ లో మొత్తం ఏఐ అంటున్నారు కదా, N8N హోస్టింగ్ అనేది ఉంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఏఐ హోస్టింగ్ అన్నమాట. అంటే వాళ్ళ అప్లికేషన్స్ ని రన్ చేయడానికి దే ఆర్ కమ్ అప్ విత్ ఏఐ హోస్టింగ్. సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ మొత్తం N8N హోస్టింగ్ కూడా ఇస్తున్నారు అనమాట, వాళ్ళ అప్లికేషన్స్ రన్ చేయడానికి, డిఫరెంట్ టాస్క్లు రన్ చేయడానికి. ఇంకా మార్కెట్ లో చాలా, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ ఎగ్జాంపుల్ అన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఏ అప్లికేషన్ రన్ చేయడానికి. ఓకేనా? దే ఆర్ కమ్ అప్ విత్ N8N హోస్టింగ్. ఇవి కాకుండా మార్కెట్లో ఇంకొకటి ఉందన్నమాట. వీటన్నిటిని నా దగ్గర టెక్నికల్ స్కిల్ లేదు సార్, మొత్తం మీరే మెయింటైన్ చేయండి అంటే వాళ్ళ మీదనే మొత్తం ఇచ్చేసామనుకో, మార్కెట్లో గంపగుత్త అంటాం కదా, నాకు మొత్తం తెలిసిందనుకో, నేను ప్రతి ఒక్క మెటీరియల్ గురించి ఆలోచించి వాళ్ళకి ఎంత అమౌంట్ లో చూసుకొని ఐ మేక్ ఏ ప్లస్ అండ్ మైనస్. ఇప్పుడున్న మార్కెట్లో ఏమైంది, మొత్తం ప్యాకేజ్ అన్నమాట. నువ్వు ప్యాకేజ్ చెప్పు, నేను ఇచ్చేస్తాను, మిగిలిన మీరే చూసుకోండి అంటారు. ఇక్కడ కూడా ఏమైంది సార్ అంటే మార్కెట్లో మేనేజ్డ్ హోస్టింగ్ అనేది వచ్చింది అనమాట. సో దిస్ ఇస్ డిఫరెంట్ పార్ట్. ఈ డిఫరెంట్ పార్ట్లు ఏముంటుంది తెలుసా, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండి.
ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఇట్స్ స్పెషల్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఈ మేనేజ్ హోస్టింగ్ వచ్చేసి డిఫరెంట్ అనమాట, కంప్లీట్లీ డిఫరెంట్. ఈ మేనేజ్ హోస్టింగ్ లో కూడా ఏముంటాయి తెలుసా, మళ్ళీ ఇవన్నీ కవర్ ఉంటాయి అనమాట. ఇది అడిషనల్ కాబట్టి దీని లోపల కవర్ ఉంటుంది. ఇదంతా మాకెందుకు చెప్తున్నారు సార్ అంటే, ఇది మన సబ్జెక్ట్ సార్, ఇది మన సబ్జెక్ట్. దిస్ ఈజ్ అవర్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ అవర్ సబ్జెక్ట్ అన్నమాట. దిస్ ఈజ్ అవర్ సబ్జెక్ట్. ఓకేనా. సో ఇక్కడ ఏమైంది, మేనేజ్ హోస్టింగ్ లో మళ్ళీ మేనేజ్ షేర్ హోస్టింగ్, మేనేజ్ క్లౌడ్ హోస్టింగ్, మేనేజ్ విపిఎస్ హోస్టింగ్, మేనేజ్ డెడికేటెడ్ హోస్టింగ్, మేనేజ్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్, మేనేజ్ ఏఐ హోస్టింగ్ కూడా వచ్చేసింది. ఇంకా మస్తుగున్నాయి. మార్కెట్ లో ఒక ఓరియూ ఫార్మేట్లు ఇచ్చాను అనమాట. దిస్ ఇస్ ఎంట్రీ లెవెల్. ఇది తెలియకుండా మీరు మార్కెట్ లోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు తల ఊపారు అనుకోండి, కథ మీ పాకెట్ కి బొక్క పడినట్టే. ఓపెన్ గా చెప్తున్నాను సార్. మార్కెట్ లో ఎలా ఉంది సార్ అంటే, ఒక ఫోన్ కొనాలంటే మీరు ఎట్లయితే రివ్యూ చేస్తారో మీకు ఆ టెక్నికల్ అవేర్నెస్ వచ్చేసింది అనమాట. అరే యూట్యూబ్ లో చెప్పిండు, ఇన్స్టాగ్రామ్ లో చెప్పిండు, నేను ఫ్లిప్కార్ట్ అమెజాన్కి వెళ్ళి యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ కంపారిజన్ కొనేస్తారు. మళ్ళీ హోస్టింగ్ గురించి కంపారిజన్ కావాలంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. నువ్వు మొబైల్లో ఏం కావాలో, కెమెరా ఎట్లా వాడాలి, వాట్సాప్ ఎట్లా వాడాలి, మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు 24/7 నీ చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి నీకు తెలుసు. మళ్ళీ ఒక వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ చేయాలంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది నీకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. నాకు కూడా తెలియదు సార్ స్టార్టింగ్ లో. ఏది పడితే అది కొనేవాడిని. తర్వాత కొన్ని రోజుల తర్వాత 1.5 year 2 years తర్వాత నాకు అర్థమైంది నాకు ఎలాంటి కావాలి, క్లయింట్స్ కి ఎలా కావాలి, ఇలా తీసుకుంటే గుడ్, ఇలా తీసుకుంటే బ్యాడ్. అవన్నీ మీకు తెలియాలంటే యూ మస్ట్ నో దిస్ కైండ్ ఆఫ్ హోస్టింగ్ టైప్స్ అన్నమాట. స్టార్ట్ చేద్దామా సార్? ఒక్కొక్క డెఫినేషన్ కి వెళ్దామా? ఈజ్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్? ఈజ్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్? ఈజ్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్? ఆల్ క్లియర్ సార్. యా, గెట్ రెడీ, గెట్ రెడీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ ఇక్కడ షేర్డ్ హోస్టింగ్ అంటే ఏంది? వెరీ చాలా సింపుల్ గా చెప్తాను సార్, గెట్ రెడీ. షేర్డ్ హోస్టింగ్ ఎందుకు తెలుసా సార్? ఇప్పుడు మీరు వెన్ యూ స్టార్టెడ్ ఎస్టీఆర్టీ స్టార్టెడ్ ఏ బిజినెస్, వెన్ బిస్ ఫర్ బిజినెస్ అండి, వెన్ యూ స్టార్టెడ్ ఏ బిజినెస్, ఓకేనా, ప్లీజ్ ప్లీజ్ టేక్ దిస్ హోస్టింగ్, టేక్ దిస్ హోస్టింగ్. మార్కెట్లో ఏమవుతుందంటే కస్టమర్ కేర్ లో కాల్ చేస్తారు. నేను దగ్గరుండి విన్నాను కాబట్టి చెప్తున్నాను. కొంతమంది దగ్గర కస్టమర్ కేర్ కి కాల్ చేస్తాడు. ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద మార్కెట్ లో కంపెనీస్ అన్నమాట, గోడాడీ కావచ్చు, బిగ్ రాక్ కావచ్చు, హోస్టింగర్ కావచ్చు, బ్లూ హోస్ట్ కావచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ పక్కన పెడితే దే హ్యావ్ సమ్ టార్గెట్స్ అన్నమాట. ఓపెన్ గా చెప్పాలి కాబట్టి సేల్స్ టార్గెట్స్ ఉంటాయి. కస్టమర్ వచ్చి ఏదైనా మంచి హోస్టింగ్ అన్నాడు అనుకో, ట్రై టు షోకేస్ దిస్ హోస్టింగ్ అనేస్తారు అనమాట. కొంతమంది ఉన్నారు అట్లా, రియల్ టైమ్ లో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి అవసరం లేదు సార్, వాళ్ళ రిక్వైర్మెంట్ కి సంబంధం లేకుండా 2,000 3,000 హోస్టింగ్ వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే దే ఆర్ గోయింగ్ టు సెల్ 10,000 15,000 హోస్టింగ్ అంటారు. ఆడు తిప్పి తిప్పి కొడితే 1% కూడా వాడాడు. నేను 7,000 8,000 పెట్టి తీసుకోమన్నా కానీ దాంట్లో 10% కూడా వాడాడు అనమాట. సో రిసోర్సెస్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో వెన్ స్టార్టెడ్ ఏ బిజినెస్, ప్లీజ్ టేక్ దిస్ హోస్టింగ్ అనమాట. దిస్ ఈస్ ఎంట్రీ లెవెల్, దిస్ ఈస్ ఎంట్రీ లెవెల్, ఎంట్రీ లెవెల్. సో షేరింగ్ హోస్టింగ్ అంటే ఏంది? ఇప్పుడు నీకు హాస్టల్ రూమ్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి. మొత్తం అపార్ట్మెంట్ నీది కాదు, నీ ఫ్లాట్ నీకు ఇష్టము. లేదా నేను హాస్టల్కి వెళ్ళాను, 2 bed షేరింగ్, 3 bed షేరింగ్, 4 bed షేరింగ్, 8 bed షేరింగ్ కూడా ఉంటుంది అనమాట. ఎవరిష్టం వాళ్ళది. ఉంటే ఏమవుతుంది సార్ అంటే రిసోర్సెస్ అన్ని నీ దగ్గర ఉంటాయన్నమాట. రిసోర్సెస్ అన్ని నీ దగ్గర ఉంటాయి. సరే నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు కాబట్టి ఏం కాదు. రియల్ టైమ్ లో కూడా హోస్టింగ్ అనేది చాలా స్పేస్ అన్నమాట. ఒక స్టోరేజ్ లోపల పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ అనేది రన్ చేస్తుంటారు. మనము వర్డ్ ప్రెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వర్డ్ ప్రెస్ గురించే తెలుసుకుందాం. సో ఇక్కడ మార్కెట్ లో ఏమవుతుంది సార్ అంటే, వెన్ యూ కంపేర్డ్ విత్ షేర్ హోస్టింగ్, ఇట్ కమ్స్ అండర్ అపార్ట్మెంట్, ఏపీఆర్టీ, అపార్ట్మెంట్ ఆర్ హాస్టల్ అనేది కూడా అనుకోవచ్చు. మీరు ఏమనుకోవచ్చు సార్? అపార్ట్మెంట్ ఆర్ హాస్టల్ కూడా అనుకోవచ్చు. సరే ఇక్కడ అపార్ట్మెంట్ హాస్టల్లో నేను చూసుకుంటే ఏమైంది సార్ అంటే, నా దగ్గర 10 floors బిల్డింగ్ ఉంది సార్. 10 FLORS, నా దగ్గర 10 floors బిల్డింగ్ ఉంది. సో అతనికి నిద్ర లేకనో లేకపోతే బాగా జర్నీ చేసో మత్తులను ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి వచ్చేసి 1 గంట 2 గంటలు పనుకోకుండా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అప్ చేయాలి కాబట్టి ఫ్రెష్ అప్ చేశాడు. ఏం చేశాడు? తన ఫ్లాట్ నంబర్ దగ్గర దగ్గర 303 అనుకుందాం. ఎంత సార్? 303. 10 floors లో ఒక్కొక్క ఫ్లోర్ లో 5 portions ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి సార్? ఫైవ్ ఫైవ్ పోర్షన్స్ ఉన్నాయి. 10 × 5 ఎంత? 50 portions అనమాట. 50 PORTI 50 portions ఉన్నాయి. లేకపోతే 50 flats అనుకోవచ్చు, ఆర్ FLATS అనుకోవచ్చు. సో ఒక పర్సన్ ఏమైంది? ఒక పర్సన్, వన్ పర్సన్ ఇన్ 303 ఫ్లాట్. దిస్ విల్ అప్లికబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హోస్టింగ్. ఒక్కసారి చూడండి మీకు అర్థమైపోతుంది. సో 10 floors ఉంది, ఒక్కొక్క ఫ్లోర్ లో 5 flats ఉన్నాయి. మొత్తం 10 × 5 50 flats. ఒక పర్సన్ థర్డ్ ఫ్లోర్ లో 303 ఫ్లాట్లు ఏం చేశాడు సార్ అంటే, నిద్ర లేక నేను ఆఫీస్కి వెళ్ళని చెప్పి 1 2 గంటలు స్నానం చేసుకొని వెళ్ళిపోయాడు. పొరపాటున ఏం చేశాడు సార్ అంటే, ఈస్ డన్ టర్న్ ఆఫ్ టర్న్ అవుట్ ఆఫ్ ద టర్న్ ఆఫ్. అతను ఏం చేశాడు సార్ అంటే తొందరలో వచ్చేసి టర్న్ ఆఫ్ చేయకుండా అనమాట టర్న్ ఆన్ చేశాడు. ఏం చేయాలి? సో బాత్ అయిన తర్వాత ఎవరైనా ట్యాప్ ఆఫ్ చేస్తారు కదా, ఇతను ఏం చేశాడు? టర్న్ ఆన్ చేసి ఓపెన్ వెళ్ళిపోయాడు అనమాట. వెన్ టు ఆఫీస్. సో ఇక్కడ అపార్ట్మెంట్ లోపల ఏదైతే ఇప్పుడు కరెంట్ టెక్నాలజీ వేరు, ప్రీవియస్ టెక్నాలజీ వేరు, ఇప్పటికీ ఇక్కడ కూడా వాడుతున్నారు అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జస్ట్ మీకు అర్థం కావడానికి. సో అతను
ఆఫీస్కి వెళ్ళే ముందల ఏం చేశాడు సార్ అంటే ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు అనమాట. ఏమవుతుంది సార్? ఏమవుతుంది సార్ ఆన్ లో ఉంటే? వాటర్ మొత్తం ఖాళీ అయిపోతుంది కదా. డబ్ల్యూఏటిఆర్ వాటర్ ట్యాంక్ ఏదైతే కామన్ రిసోర్సెస్ అనేది ఉంటుందో అది దాని ఒక కెపాసిటీ 1K లీటరా, లేకపోతే 2K లీటరా, లేకపోతే మీద గట్టిగా మరి కట్టించడం మనకు తెలీదు, 10K లీటర్ అనేది మనకు తెలీదు. బట్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు అనమాట. ఆఫ్ చేయడం మర్చిపోతే ఏమవుతుంది సార్? కెపాసిటీ సంబంధం లేదు, అది కామన్ కామన్ ఎలిమెంట్ అన్నమాట. ఏమవుతుంది సార్ అంటే మొత్తం ట్యాంక్ ఖాళీ అన్నమాట. కరెక్టేనా సార్? ఇది మీకు కూడా తెలిసి ఉంటుంది, ఇది రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది. ట్యాంక్ ఈజ్ ఎంటీ. కరెక్టేనా సార్ ఇక్కడ? సార్ ఇది అర్థమవుతుందా? ఇది అర్థమవుతుందా? హ్యావ్ యూ గాట్ మై పాయింట్? హ్యావ్ యూ గాట్ మై పాయింట్? ఒక అపార్ట్మెంట్ ఉంది, 5 ఫ్లోర్స్ ఉన్నాయి, 10 ఫ్లోర్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లోర్ లో 5 పోర్షన్స్ ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్ లో ఒక పర్సన్ ట్యాప్ బంద్ చేయడం మర్చిపోయాడు. ఒక ట్యాంక్ ఉంది అనమాట. వన్ వన్ లీటర్ అంటే 1000 లీటర్ అంటే మా అంటే నలుగురికి సరిపోతుంది. దగ్గర దగ్గర 10,000 లీటర్ పెద్ద ట్యాంక్ అనేది, మల్టిపుల్ ట్యాంక్స్ అనేది పెట్టాడు. ఫ్లోర్ కి ఒక ట్యాంక్ పెట్టుకుంటే సేఫ్టీ. కానీ ఇక్కడ ఏమైంది సార్ అంటే అన్నిటికీ ఒకటే ట్యాంక్ పెట్టుకున్నాడు. అది 1K లీటర్ అయినా 10,000 లీటర్స్ అయినా కానీ ట్యాప్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఉన్న దాంట్లో చేస్తున్నారు కదంటే జస్ట్ అజంప్షన్ చేసుకోండి, వాటర్ మొత్తం ఎంటీ. తర్వాత ఏమైంది సార్? ఆ మోటార్ వేయాలి, మళ్ళీ పోతూనే ఉంటుంది. ఇక్కడ కూడా షేర్ డోసింగ్ ఏమవుతుంది సార్ అంటే మీకు కొన్ని మీకు కొన్ని ఏమి ఇస్తాడు తెలుసా? ఇన్ షేర్ లైక్ దిస్ ఇన్ షేర్ డోసింగ్, ఇన్ షేర్డ్ hosting you will have షేర్డ్ రిసోర్సెస్, SHRD, షేర్డ్ RESOURCS. నీకు షేర్డ్ రిసోర్సెస్ అనేది ఇస్తాడు అనమాట. నీకు షేర్డ్ రిసోర్సెస్ అనేది ఇస్తాడు. ఆ షేర్డ్ రిసోర్సెస్ ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ విల్ బి బ్యాండ్ విడ్త్ అనమాట. బ్యాండ్ విడ్త్ అనేది ఇస్తారు. BANDWIDTH బ్యాండ్ విడ్త్ అనేది ఇస్తాడు అనమాట. ప్లస్ ర్యామ్ అనేది ఇస్తాడు అనమాట. బ్యాండ్ విడ్త్ అంటే ఏంది? మీరు ఇంటర్నెట్ వాడుతుంటారు కదా, బై డిఫాల్ట్ మీకు ఇస్తాడా సార్ ఇంటర్నెట్ అంటే? ఎవ్వడు ఇవ్వడు. నెలకు 249, 299, 349 వేసుకుంటే డిపెండ్స్ అపాన్ యువర్ రీఛార్జ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ 1 GB, 1.5 GB, 2 GB, 3 GB అట్లా ఇస్తాడు, లేకపోతే 4 GB ఇస్తాడు అనుకుందాం. ఇక్కడ బ్యాండ్విడ్త్ అంటే ఏం చేస్తారంటే నీకు 24 hours లో 2 GB వాడేసినావు అనుకో, అడిషనల్ ప్యాక్ అనేది యూజ్ చేసుకో, లేకపోతే స్లోగా ఇంటర్నెట్ వస్తుంది, అది నీకు తట్టుకోలేవు, వేరే సైకాలజీ థింగ్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఏం చేస్తే ఇన్స్టెంట్ రీఛార్జ్ చేసుకుంటావు. ఇక్కడ బ్యాండ్ విడ్త్ కూడా ఏం చేస్తారంటే నీకు వచ్చే ట్రాఫిక్ అన్నమాట. నీకు వచ్చే ట్రాఫిక్ 10,000 దాటింది అనుకో పైసలు కట్టు, లేకపోతే సర్వర్ అనేది ఆగిపోతుంది. నీ మొబైల్లో నెట్ అనేది ఎలాగైతే పనిచేయదో 24 hours లో, ఈ బ్యాండ్ విడ్త్ కూడా ఏమవుతుంది సార్ అంటే 30 days వరకు నీకు ఒక బ్యాండ్ విడ్త్ లిమిట్ అనేది ఇస్తాడనమాట. పర్ డే కాదు, ఎవ్రీ 30 days కి సైకిల్ అనేది అవుతుంటుంది. నీ మొబైల్లో డేటా వచ్చేసి 24 hours కి మళ్ళీ కౌంట్ అనేది అవుతుంది. ఈ బ్యాండ్ విడ్త్ అనేది హోస్టింగ్ తీసుకుంటావు కాబట్టి నువ్వు పర్ యానం ప్లాన్ తీసుకున్నా కానీ ద సైక్లిక్ విల్ బి 30 days అనమాట. సో నాకు 10,000 ట్రాఫిక్ అనేది వచ్చింది అనమాట. 11,000 ట్రాఫిక్ వచ్చింది, నీ హోస్టింగ్ పనిచేయదు అనమాట. ఎందుకు? దే హావ్ గివెన్ ప్రాపర్లీ సెగ్రిగేటెడ్. నువ్వు కొనే ముందన్న కొన్ని పాయింట్స్ అనేది రాస్తాడు అనమాట. తర్వాత ర్యామ్ అనమాట, స్పీడ్ కోసం. తర్వాత ఏదో ప్రాసెసర్ అనేది అంటాడు, అదంతా మనకు తెలీదు. సో హై హై అంటే కొంచెం టెక్నికల్ గా కోర్ వాల్యూ ఏదైనా ఉంటుందా సార్ అంటే బ్యాండ్ విడ్త్ ఇస్తాడు, ప్లస్ రామ్ స్టోరేజ్ అని ఇస్తాడు అనమాట. STORAGE స్టోరేజ్ టైప్ అనేది ఉంటుంది, ప్లస్ ర్యామ్ అంటాడు, ప్లస్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే ఏదో SSL సెక్యూరిటీ అంటాడు, ఇంకా చెప్పుకుంటా పోతాడు అనమాట. ఓ 10 కొద్ది లిస్ట్ ఉంటాయి, విల్ షోకేస్ నౌ. సో ఇక్కడ ఏమైంది సార్ అంటే యాజ్ ఏ ఎంట్రీ లెవెల్ దిస్ విల్ అల్టిమేట్ అనమాట. ఎందుకంటే మొత్తం గుడ్ బ్యాడ్ మెయింటెనెన్స్ మొత్తం ఆడే చూసుకుంటాడు. ఇది కూడా ఏంది సార్, ఇది అంతా ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ఇఫ్ యూ స్టార్ట్ ఏ బిజినెస్, నీకు ఒక కొత్త క్లయింట్ వచ్చాడు, అతను తగ్గట్టు డిజైన్ చేసినట్టే చేసి ఇచ్చేసి స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ కాబట్టి తప్పుగా అనుకోకండి. బిజినెస్ హిట్ అయింది అనుకో 10,000 దగ్గర ₹1,00,000 పెట్టమంటే పెడతాడు. అదే బిజినెస్ హిట్ కాలేదనుకో 10,000 దగ్గర 5,000 ఇవ్వమంటే ₹1 కూడా ఇవ్వడు అనమాట. సో మార్కెట్ ఒక కండిషన్ తగ్గట్టు మస్ట్ ప్రొసీడ్ ద ప్రాసెస్, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలాంటి కేసెస్ లో నేను ఏమంటాను సార్ అంటే నీకు ఏ బిజినెస్ వచ్చినా ఎలాంటి క్లయింట్ వచ్చినా ట్రై టు టేక్ ఏ షేర్ డోసింగ్ అనమాట. ఇట్స్ చీప్ అండ్ బెస్ట్. చీప్ అండ్ బెస్ట్. హ్యావింగ్ 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 గుడ్ రిసోర్సెస్, హ్యావింగ్ గుడ్ RESOURCS. స్టార్టింగ్ స్టార్టింగ్ అప్రాక్స్ 2.5K టు 3,000 per annum. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ట్రాఫిక్ విల్ విత్ స్టాండ్, ట్రాఫిక్ విల్ విత్ స్టాండ్, WITG విత్ స్టాండ్ అప్ టు నీకు నెలకు 10,000 మంది నుంచి 20,000 మందికి వచ్చినా కానీ ఇది తట్టుకుంటుంది. అప్ టు 25,000 అని చెప్పేసి రాస్తున్నా. అంటే రోజుకి నీ వెబ్సైట్కి ఎంతమంది రావాలి సార్? 1,000 మంది వస్తారా? 1,000 మంది వస్తే నీ వెబ్సైట్ అనేది, నీ బిజినెస్ అనేది ఒక లెవెల్ అన్నమాట. ఈ లాజిక్ తెలియకుండా మార్కెట్ లో సో నెలకు మీకు ఎంతమంది వస్తారు సార్ అంటే అతను అడగరు, మంచిగా ఉండాలంటాడు అనమాట. కదా మంచిగా ఉన్నాడు అంటే డాక్టర్ దగ్గర నిజం అబద్ధం చెప్పాలంటారు కదా, అబద్ధాలు ఏం రాయొద్దు, మొత్తం నిజం చెప్పమంటాడు కదా. ఇతను కూడా ఎక్సలెంట్, నాకు వెబ్సైట్ అనేది సూపర్ గా ఉండాలనేసరికి పెద్ద హోస్టింగ్ ఇస్తాడు, దాంట్లో 1% కూడా వాడరు అనమాట. సో మీరు ఏ బిజినెస్ తీసుకున్నా కానీ
ట్రై టు గో అండ్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఎస్ఎస్ఎల్ అనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. దీని మీద మనకు ఉంటుంది. సరే మీకు ఇది ఇప్పుడు వద్దులేండి, ఇది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఇట్లాంటి మోర్ అని చెప్పేసి రాస్తున్నా. విల్ డిస్కస్. ఓకేనా. సెక్యూర్ సాకెట్ లేయర్ అనమాట. విల్ డిస్కస్ లేటర్. వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్. సార్ ఇది అర్థమైందా? సార్ ఇది అర్థమైందా? సార్ ఇది అర్థమైందా? ఇది అర్థమైందా? ఇంతగానం ఉందా సార్ ఇందులో సబ్జెక్ట్ లో? ఎస్, వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఓకేనా. సో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ట్రై టు గో ఫర్ షేర్డ్ హోస్టింగ్. షేర్ డోసింగ్ వెళ్ళిపోండి. సంవత్సరానికి 2,500-3,000 కంటే బిల్లు దాటదు. ఒక లెక్క వచ్చింది అనుకో, ఎంబటే మీరు మొబైల్లో రీఛార్జ్ అనేది ఎలాగైతే చేసుకుంటారో నెక్స్ట్ ప్లాన్ కి ఎంబటి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ మినిట్స్ లో అయిపోతుంది. నువ్వు పొరపాటున పైసలు ఎక్కువ పెట్టి కొన్నావు అనుకో అయిపోతుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, చెప్పమంటారా? వేరే హోస్టింగ్ అంతా అర్థమైపోతుంది. ఒక బోర్ కొడుతుంది, ఓ 2 minutes ఇంట్రెస్టింగ్ ఉంటుందో నాకు తెలీదు. కెన్ ఐ టెల్ వన్ ఎగ్జాంపుల్? కెన్ టెన్ కెన్ ఐ టెల్ వన్ ఎగ్జాంపుల్? యా, డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను సార్ అంటే, సార్ మా బాబు బర్త్డే ఉందన్నమాట వచ్చే ఇయర్ లో. నేనేం చేస్తున్నా, బాబు బర్త్డే ఉంది కాబట్టి ఐఎమ్ రీసెంట్లీ బ్లెస్డ్ విత్ ఏ బాయ్ ఆన్ June 20. ఓకేనా. నాకేం కావాలి సార్ అంటే, నెక్స్ట్ ఇయర్ June 20కి ఫస్ట్ బర్త్డే చేద్దాం అనుకుంటున్నా. అంటే నా గురించి చెప్తున్నాను. సో నా సైడ్ ఎంతమంది వస్తారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, మా అమ్మ సైడ్ కావచ్చు, నాన్న సైడ్ కావచ్చు, లేకపోతే నా ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, అమ్మాయి వాళ్ళ సైడ్ ఎవరు ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారా, చుట్టుపక్కల ఉన్నారా, మా అంటే చూస్తే ఓ 200 మంది వస్తారనమాట. ఆ 200 మందికి కావాల్సినట్టు నేనేం చేసుకుంటా, ఫుడ్ ఐటమ్స్ అంటే బఫెట్ సిస్టమో లేకపోతే ఇంకేదైనా ఒక మంచి ఫంక్షన్ హాల్లోనూ నేను బుక్ అనేది చేసుకుంటాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను 200 మంది ఓవరాల్ క్యాల్కులేషన్ చూసుకుంటే, అతనికి 150 మందికి చెప్తే 200 మందికి చేసేస్తాడు. అట్ ద సేమ్ టైం నేను 200 మెంబర్స్ ఆర్డర్ ఇచ్చిన అనుకో, అడ్జస్టబుల్ విత్ 20 to 30 or 50 వరకు అడ్జస్ట్ అనేది అయిపోతుంది ఈజీగా. అదే కాకుండా నేను ఇవన్నీ మినిమం క్యాల్కులేషన్ లేకుండా వెన్ 500 మందికి ఫుడ్ చేయమంటే బెస్టా లాసా? 200 ఈస్ గుడ్, 150 ఈస్ గుడ్, 220 ఈస్ గుడ్, దట్ విల్ బి అడ్జస్టెడ్. కొంచెం ఎక్కువైనా సరిపోతుంది. అదే ఇప్పుడు నాకు ఫంక్షన్ ఉంది, 500 మందికి 1000 మందికి చేయమంటే చేస్తారు ఎట్లా? మీ లైఫ్ లో కూడా జరిగి ఉంటుంది కదా. ఇక్కడ కూడా రిసోర్సెస్ అనేది ట్రై టు కంపేర్ విత్ యువర్ రియల్ టైం. నేను ఒక ఫంక్షన్ ఇంట్లో చేస్తే ఎంతమంది వస్తున్నారు, మెయిన్ రిసోర్సెస్ అన్నమాట. వాళ్ళకు ఫుడ్ ఎలా, వాళ్ళకి ఎమ్యూనిటీస్ అనేది ఎలా చూసుకోవాలి, ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అంత ఉంటుంది. నేను 500 మందికి వస్తే నాకు ఎంత ట్రాన్స్పోర్ట్ కావాలి, ఎంత చూసుకోవాలి, గుడ్ అండ్ బ్యాడ్, ఇవన్నీ మీరు లెక్కలేసుకోవాలి సార్. పోస్టింగ్ లో కూడా సేమ్ రియల్ టైమ్ సినారియోని యూ కెన్ కంపేర్ అన్నమాట. ఇలా కంపేర్ చేస్తేనే మీకు అర్థం అనేది అవుతుంది. సార్ అర్థమైందా ఇప్పుడు? సార్ ఇది అర్థమైందా? నీ మ్యారేజ్ కూడా జరుగుంటుంది కదా, మినిమం క్యాల్కులేషన్ తోనే వెళ్తుంటుంది. ఇక్కడ కూడా స్టార్టింగ్ నీ మొబైల్ తెలుసు, రియల్ టైమ్ సినారియో తెలుసు, పోస్టింగ్ కూడా తీసుకునేటప్పుడు ఇది చూసుకుంటే చాలు. సో మీరు మీ డ్రీమ్ హోమ్ అనేది ఉంటుంది. నాకు 100 స్క్వేర్, సింపుల్ గా చెప్పాలంటే 100 గజాలు కావాలా, 2 సెంట్లలో కావాలా, 3 సెంట్లలో కావాలా, లేకపోతే 150 గజాల్లో కావాలని మీరు చూసుకుంటారు అనమాట. సో మార్కెట్ లో క్రోర్స్ ఆఫ్ ఉంటుంది. నీ దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి నువ్వు చూసుకుంటావు. క్లయింట్ బడ్జెట్ తగ్గట్టు మనం ఆలోచించి బెస్ట్ అవుట్పుట్ ఇస్తే చాలు సార్. ప్రతి ఒక్క దాంట్లో కమిషన్ కూడా వస్తుంది అనమాట. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇక్కడ నాకేం కావాలి ఇస్తారంటే, ఇది షేర్ డోసింగ్ అనమాట. మళ్ళీ క్లౌడ్ హోస్టింగ్ ఏం చేశారంటే, క్లౌడ్ అంటే ఏంది, మీద క్లౌడ్ లో ఉంటుంది అనుకుందాం కదా. ఇక్కడ కూడా ఏమవుతుందంటే మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. కొంచెం టెక్నికల్ గా వెళ్తున్నాను అర్థమైంది కాబట్టి, మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి అనమాట. SCRVERS, మల్టిపుల్ సర్వర్స్ అనేది ఉంటుంది. ఓకేనా. మల్టిపుల్ సర్వర్స్ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇంటర్ CONNECT కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ మల్టిపుల్ సర్వర్స్ లోపల ఏమవుతుంది సార్ అంటే, ఆటోమేటిక్ గా నెట్ఫ్లిక్స్ తెలుసా సార్ మీకు? నెట్ఫ్లిక్స్ తెలుసు కదా. మార్కెట్ లో నెట్ఫ్లిక్స్ ఐడియా ఉంది కదా. ఎంత ట్రాఫిక్ వచ్చినా ఏమవుతుంది ఆటోమేటిక్ గా, అది ముందుకి ఆటోమేటిక్ గా, నాకు 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా, ఒక పర్ మినిట్ కి నాకు 1,00,000 మంది వచ్చినా, 1 crore మెంబర్స్ వచ్చినా, 2 crore మెంబర్స్ వచ్చినా, అది ఆటోమేటిక్ గా స్కేల్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్ గా స్కేల్ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ కూడా ఏమవుతుందంటే, క్లౌడ్ హోస్టింగ్ ఎప్పుడైతే మీకు ప్రాజెక్ట్ తెలిసిపోయింది అనమాట, ఆటోమేటిక్ గా సార్ ఒక పొలిటీషియన్ వచ్చాడు, వీళ్ళకి ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది, ఆల్రెడీ పర్ మంత్ థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ వస్తున్నారు, అతని తగ్గట్టు అతనికి తగ్గట్టు కొంచెం మంచి స్పీడ్ ఉండాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఆటోమేటిక్ గా ఒక్కొక్కసారి సడన్ స్పైక్ వచ్చింది అనుకోండి, ఒకటేసారి ఒక ఈవెంట్స్ కి ఏమవుతుంది, ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారు, ఒకటేసారి ఒకటే డేట్ కి 4-5 ఆర్డర్స్ వస్తాయి, హీ కాన్ డూ ఇట్ అనమాట. కానీ తనకి మల్టిపుల్ పర్సన్స్ ఆల్రెడీ ఇంటర్ కనెక్ట్ ఉన్నారనుకోండి, అంతే తను ఒక టీం పెద్దగా ఉందనుకోండి, 4 ఆర్డర్స్ కాకపోతే 10 ఆర్డర్స్ తీసుకొని ఈజ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అనమాట, ఈజ్ గోయింగ్ టు మానిటర్. ఇక్కడ కూడా ఏమవుతుంది సార్ అంటే, క్లౌడ్ హోస్టింగ్ ఎప్పుడైతే క్లయింట్ ఒక ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, జస్ట్ 10 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోతుంది అనమాట క్లయింట్ తోని. నాకు ఎవ్రీ మంత్ నాకు వాట్సాప్ మెసేజెస్ 1000-2000 వస్తాయి సార్, మా టీమ్ కి ఇస్తాను చూసుకుంటారు. నా ఆఫ్లైన్ బిజినెస్ కి దగ్గర దగ్గర ఓ 2000 మంది వస్తారు నెలకు. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ బిల్ ఆఫ్ మినిమం 1 crore పర్ మంత్ అనేది బిల్లు చేస్తానంటే, అలాంటి కేసెస్ లో టేక్ ద క్లౌడ్ హోస్టింగ్ అనమాట. అలాంటి కేసెస్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా స్కేల్ అనేది అవుతుంది అనమాట. AUTOMATC ఆటోమేటిక్ స్కేలింగ్ అనేది అవుతుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట, వన్ ఆఫ్ ద
బెస్ట్ అన్నమాట. పర్ఫార్మెన్స్ బాగుంటుంది, సెక్యూరిటీ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ఇనఫ్ రిసోర్సెస్ ఉంటుంది అనమాట. ఇనఫ్ ఆర్ఈఎస్ఓ యూఆర్ఎస్ ఇనఫ్ రిసోర్సెస్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇది ఎవరికి కావాలి సార్? ఇట్ డిపెండ్స్. డిఈపి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ హ్యూజ్ నీడ్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, హ్యూజ్ నీడ్స్ అనమాట. ఉన్నట్టుండి నాకు కస్టమర్స్ ఎక్కువ వస్తారు, నాకు ఆడియన్స్ లీడర్స్ ఎక్కువ వస్తారు, వి కాంట్ ఎక్స్పెక్ట్ కదా. అలాంటి కేసులు యూ క్యాన్ ప్రొవైడ్ క్లౌడ్ హోస్టింగ్ అనమాట. మళ్ళీ దీని ఒక ప్రైస్ ఎంత ఉంటుంది సార్? దీని ఒక ప్రైస్ చెప్పలే కదా. ట్రాఫిక్ విల్ బి ఎంత చెప్పాను ఇక్కడ, స్టార్టింగ్ అప్రాక్స్ 2.5K to 3,000 per annum. ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. వెన్ యూ కంపేర్ దిస్ క్లౌడ్ హోస్టింగ్ లో ఏమవుతుంది సార్ అంటే, ఓకేనా, అప్రాక్సిమేట్లీ, ఓకే డన్, 5,000 నుంచి 10,000 per annum అనేది ఉంటుంది అనమాట. ఇదంతా ఏంది సార్? ఇట్స్ స్టార్టింగ్ మోడల్ అనమాట. ఏఎన్ఎన్యుఎం యానం పర్ యానం అంటే సంవత్సరానికి 5,000 నుంచి 10,000 స్టార్టింగ్ అనమాట. ఇవన్నీ ఏంది సార్ అంటే ఎంట్రీ లెవెల్. ఇక్కడ ఏదైతే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నానో ఎంట్రీ లెవెల్. సార్ నీకు క్లౌడ్ హోస్టింగ్ ఉంటుంది సార్, సంవత్సరానికి 40,000 బిల్లు ఉంటుందని చెప్పి చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో నెలకు 1,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు బిల్లింగ్ ఉంటుంది క్లౌడ్ హోస్టింగ్. కాబట్టి పర్ యానం చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ గా 5,000 నుంచి 10,000 పర్ యానం పెడితే చాలు, దట్ విల్ విత్ స్టాండ్ అనమాట. మళ్ళీ దీనికి ఎంత ట్రాఫిక్ రావచ్చు సార్? మినిమం ఐ విల్ గో ఫర్ 50K to 1 lakh ప్లస్ వచ్చినా కానీ ఇట్ విల్ విత్ స్టాండ్ అనమాట. 50,000 to 1 lakh per annum పర్ మంత్ ట్రాఫిక్ వచ్చిన, ట్రాఫిక్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాండ్విడ్త్ అనమాట. పర్ మంత్ అనేది రాస్తున్నాను. ఎవ్రీ మంత్ ఇది రీసైకిల్ అయిపోతుంది అనమాట. అంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, కౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నీకు ఎవ్రీ మంత్ 50,000 to 1 lakh ప్లస్ వచ్చినా కానీ దిస్ విల్ విస్టాండ్. నీకు సరిపోలేదు అనుకో, ఒక్కసారి అప్గ్రేడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అప్డేట్ అనేది అయిపోతుంది, కొత్త ప్లాన్ లోకి వెళ్ళిపోతావు చాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఓకేనా, షేర్డ్ విల్లా. ఇంకా చెప్పాలంటే విల్లా అన్నమాట. విల్లాస్ ఉంటాయి. ఒక ఏరియాకి వెళ్ళాను, ప్రైవేట్ విల్లా వేరు, అది సూపర్ అనమాట. అది ఇంకా ఒక మంచి స్పేస్ ఉంటుంది, దగ్గర దగ్గర ఓ 3-4 ఎకరాల స్పేస్ ఉంటుంది. ఒక్కొక్క ఎకరాలో 200 గజాలు తగ్గట్టు ఒక మంచి విల్లా అనేది కట్టిస్తాడు అనమాట. సూపర్ లగ్జరీగా ఉంటుంది అనమాట. ఐ విల్ గో అండ్ యూజ్ షేర్డ్ స్పేస్. ఎస్హెచ్ఆర్డి షేర్డ్ స్పేస్ అన్నమాట. అక్కడ మల్టిపుల్ విల్లాస్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఏముంటుంది సార్? మల్టిపుల్ విల్లా, ఎంయుఎల్టీఐ పెళ్లి మల్టిపుల్ విల్లాస్ అనేది ఉంటుంది అనమాట. ఈ విల్లాస్ లో నేను తీసుకున్నా. అమ్యూనిటీస్ బాగుంటుంది, మొత్తం బాగుంటుంది. విల్లా అంటేనే సెక్యూరిటీ ఉంటుంది, దే విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. సో కొంచెం మేనేజ్ అనేది చేసుకోవాలన్నమాట, ఖర్చుతో కూడింది. ఇది క్లియరా సార్? ఇది బోరింగ్ కొడుతుందా, ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఈజ్ దిస్ ఎనీ బోరింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్? అంటే మార్కెట్ కి ఇది కావాలని చెప్తున్నాను సార్. ఇట్స్ ఎ సబ్జెక్ట్ అర్థం కావడానికి ఐఎమ్ కంపేరింగ్ విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే సార్, నాకు ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్, ఐఎమ్ గెటింగ్ వెరీ లో కామెంట్స్. యా, థ్యాంక్ యూ. యా, రియలీ థ్యాంక్ యూ అండి, రియలీ థ్యాంక్ యూ. జస్ట్ ఏ మినిట్, జస్ట్ ఏ మినిట్. యా, థ్యాంక్ యూ అండి. కాల్ ఫ్రమ్ చిన్మేనన్, సమ్ సెక్యూరిటీ ఇష్యూస్, క్లోజ్ ఇట్. ఓకేనా, డన్. సో మీకు అర్థమైపోయింది ఇది. తర్వాత విపిఎస్ హోస్టింగ్ అన్నమాట. ఏంది సార్ ఇది? విపిఎస్ హోస్టింగ్ లేదు సార్, నేను ఇది షేర్డ్ హోస్టింగ్ విల్లాస్ ఇవన్నీ వద్దు సార్ అంటే, యూ కెన్ కంపేర్ విత్ ఎనీథింగ్. నేనేమంటున్నాను సార్ అంటే, ఇట్స్ విపిఎస్ హోస్టింగ్ అనమాట. ఇదేమంటున్నాను సార్ అంటే విపిఎస్ హోస్టింగ్ అన్నమాట. విపిఎస్ హోస్టింగ్ అంటే ఏంది? విఐఆర్టిఎల్, వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అంటాం అన్నమాట. అంటే ఏంది? వర్చువల్ గా ప్రైవేట్ సర్వర్ అనేది ఉంటుంది. ఒక ఫిజికల్ ఎస్ఎస్ఎల్ ఫిజికల్ సర్వర్ అనేది ఉంటుంది అనమాట. అంటే హోస్టింగ్ అనేది ఉంటుంది, మల్టిపుల్ గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఆన్సర్ ఈ సింపుల్ అనమాట. మళ్ళీ నేను దేంతో కంపేర్ చేస్తాను సార్ అంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్. విపిఎస్ నథింగ్ బట్ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అనమాట. ఒక ఫిజికల్ స్పేస్ ఉంటుంది, అది నీ వరకే ఉంటుంది అనమాట. అది నీ వరకే ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, ఒక LUXURY లగ్జరీ హై రైజ్ అపార్ట్మెంట్ అంటాను. హై రైజ్ అపార్ట్మెంట్ అంటాను. ఏపీఏ ఆర్టీఎం. ఇప్పుడు మార్కెట్ మొత్తం ట్రెండింగ్ ఇదే కదా. ఐటీ ఎంప్లాయీస్ మొత్తం ఎక్కడ, నేను టాప్ లో ఉండాలి, మంచిగా ఉండాలి, ఓ 30 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇప్పుడు మార్కెట్ మొత్తం ట్రెండింగ్ ఇదే. ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, దే ఆర్ గోయింగ్ టు మేక్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అనమాట. ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట. నీకు ఫుల్ లగ్జరీగా ఉంటుంది అనమాట. ప్రైవేట్ స్పేస్ అనేది చాలా ఉంటుంది. 10 ఫ్లోర్స్ తర్వాత ఎవడు రాడు, నీలో నీ ఇష్టం, నీకు నచ్చినట్టు నువ్వు. తప్పుగా అనుకోకండి సార్, ఐఎమ్ షోకేసింగ్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. 25th ఫ్లోర్, 26th ఫ్లోర్, అట్లా ఫ్లోర్స్ పెరిగే కొద్దీ వాళ్ళ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత లాస్ట్ ఫ్లోర్ లో కొంచెం ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లాస్ట్ ఫ్లోర్ లో కొంతమంది ఎక్కువ పెట్టేశారనమాట అమౌంట్. సో మీద పోయినాక మళ్ళీ స్విమ్మింగ్ పూల్, ఒక మూవీస్ లో చూస్తుంటారు కదా, అలాంటి సెటప్ తోని హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేది అంటాం అనమాట. ఇక్కడ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ ఎందుకు వాడాలి సార్ అంటే, దిస్ ఈజ్ సూటబుల్ ఫర్, దిస్ ఈజ్ SUITABL సూటబుల్ ఫర్ బోత్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ అనమాట. సార్ నేను వర్డ్ ప్రెస్ కాదు వేరేది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలంటే వర్చువల్ ప్రైవేట్ సర్వర్ ఇస్ వెరీ గుడ్ అనమాట. మళ్ళీ దీని ఒక కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అంటే, యూ క్యాన్ కంపేర్, యూ క్యాన్ మేక్ ఇట్ అప్రాక్సిమేట్లీ 10K టు, అంటే ఎక్కువ
బెస్ట్ ఆఫ్ బెస్ట్ చెప్తారు, ఎందుకంటే దాంట్లో అడ్జస్టబుల్ కావచ్చు. మీకు వర్చువల్ ప్రైవేట్ సర్వర్ స్టాండర్డ్ తీసుకోవాలంటే యూ క్యాన్ గో ఫర్ 10K టు 30K పర్ యానం అనేది బెస్ట్, పర్ యానం అనేది బెస్ట్ అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎంత సార్ అంటే విపిఎస్ హోస్టింగ్ లో ఏమవుతుంది సార్ అంటే ఒక బేసిక్ ప్లాన్స్ అనేది అదంతా ఉండదు అనమాట. వెన్ గో ఫర్ ఒక లెవెల్ వరకు వెళ్ళాం అనుకో 10,000 to 30,000 పర్ యానం అనేది చూసుకోవచ్చు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే హైరాజ్ అపార్ట్మెంట్ లో నీకు లగ్జరీ ఎమ్యూనిటీస్ ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. మెయింటెనెన్స్ అంతా ఉంటుంది. వెన్ యూ హ్యావ్ ఏ 50,000 ప్లస్ ట్రాఫిక్ పర్ మంత్, 50,000 ప్లస్ టీఆర్ఏ ట్రాఫిక్ పర్ మంత్ ఉందనుకో యూ క్యాన్ టేక్ ఇట్ అనమాట. యూ క్యాన్ టేక్ ఇట్ అనమాట. స్కేలబుల్ అప్ టు లాక్స్ మిలియన్స్ కూడా స్కేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ సూటబుల్ ఫర్ బోత్ ఆండ్రాయిడ్ యాప్, ఐఓఎస్ యాప్, లేకపోతే వెబ్ హోస్టింగ్. నీకు ఏ టెక్నాలజీ కావాలంటే ఆ టెక్నాలజీ రిక్వైర్మెంట్స్ అనేది సూపర్ గా ఉంటుంది అనమాట. నీ ఇష్టం, నువ్వు ఏ ఫ్లోర్ ఉంటావు నాకు సంబంధం లేదు. ఒక హై వ్యూలో మొత్తం చూసి ఎట్లుంటుంది నీకు, ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట. యూ క్యాన్ హ్యావ్ యూ క్యాన్ హ్యావ్ యూ క్యాన్ హ్యావ్ యూ క్యాన్ హ్యావ్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ సమ్ టెక్ ఫీచర్స్ అనమాట. టెక్ FEATURS అనేది ఉంటుంది అనమాట. చాలు, ఈ మాత్రం చాలు అనమాట. దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? 10,000 to 30,000 పర్ యానం ఉంటుంది. మళ్ళీ డెడికేటెడ్ హోస్టింగ్ అన్నమాట. ఈ డెడికేటెడ్ హోస్టింగ్ అంటే చాలా సింపుల్ సార్. నా స్పేస్ నా ఇష్టం, ఈ కాందాన్ మొత్తం మనదే. నేనే సపరేట్ గా ఏం చేస్తానంటే ఒక ప్రైవేట్ విల్లా తీసుకుంటున్నా. వన్ వన్ ప్రైవేట్ విల్లా అనమాట. వన్ PRIVATA ప్రైవేట్ విల్లా అన్నమాట. ప్రైవేట్ విల్లా దేక్లెంగే లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? వన్ ప్రైవేట్ విల్లా అనమాట. అంటే ఏంది, ఆ ఏరియా మొత్తం నాదే, ఎవ్వడు రావద్దు. 2 కిలోమీటర్ రేడియస్ లో ఎవరు ఉండరు, హై సెక్యూరిటీ ఉంటుంది. మొత్తం నేనే చూసుకుంటాను అనమాట. అది 200 గజాలు, 500 గజాలు, 1000 గజాలు నాకు తెలియదు. ఓ 100 మంది వచ్చినా కానీ ఐ విల్ టేక్ కేర్. మొత్తం ప్రైవేట్ అంటే ఇది మొత్తం మీదే అనమాట. ఇంకా వేరేకి ఇవ్వడనమాట. ఒక ఫిజికల్ సర్వర్ అనేది ఉంటుంది, మొత్తం మీకే డెడికేట్ చేస్తాడనమాట. దీని ఒక మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. యూజ్డ్ బై ఎవరు తెలుసా? హై అండ్ ట్రాఫిక్ సైట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఈనాడు ఉంది, సాక్షి ఉంది, అలాంటి వెబ్సైట్ నువ్వు కూడా చెయ్యాలి. నీకు రోజు కొన్ని లక్షల మంది రావాలి అంటే ఏం చేయాలి తెలుసా? యూ మస్ట్ గెట్ డెడికేటెడ్ హోస్టింగ్ అనమాట. సో ఇది మెయింటైన్ చేయడానికి కూడా అంత ఈజీ కాదు సార్. లక్షల్లో ఉంటుంది ప్రైస్. కానీ మనకేం కావాలి తెలుసా? టెక్నాలజీ కొంచెం తెలిసి ఉండాలన్నమాట. ఇష్యూస్ వస్తే ఏం చేయాలో తెలిసి ఉండాలన్నమాట. అంతకు మించి సరిపోతుంది. వన్ ప్రైవేట్ విల్లా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. స్పేస్ నాదే, ఒకటే ప్రైవేట్ విల్లా నాదే ఉంటుంది. ఐ హావ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. బట్ మెయింటెనెన్స్ అనేది చేసుకోకపోతే ఇట్స్ యూజ్లెస్ అనమాట. టెక్నికల్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. వన్ ప్రైవేట్ విల్లా ఉండాలి. అట్ ద సేమ్ టైం టెక్నికల్ మెయింటెనెన్స్ అనేది కావాలన్నమాట. MEINTENENC కంపేర్ టు ఆల్ హోస్టింగ్. డెడికేటెడ్ హోస్టింగ్ కావాలంటే మస్ట్ హ్యావ్ టెక్నికల్ మెయింటెనెన్స్ అనమాట. ఎందుకు? నువ్వు ప్రైవేట్ గా ఉంటున్నావు, రేపు దొంగ వస్తాడో ఎవడొస్తాడో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ టెక్నికల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ దీని ఒక కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అంటే ముట్టుకుంటే 50K to లాక్స్ లో ఉంటుంది అనమాట. పర్ పర్ మంత్ అంటున్నాను. సో పర్ మంత్, నాట్ ఇయర్ అనమాట. ఇట్స్ పర్ మంత్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే తక్కువలో తక్కువ మీకు 10K పర్ మంత్ అనేది ఉంటుంది. ఐ విల్ షోకేస్ అనమాట. 10K పర్ మంత్ ఉంటుంది. 50,000 లాక్స్ పర్ మంత్. అవన్నీ నీకు ఎట్లా చెప్పాను? పర్ యానం కి చెప్పాను. డెడికేటెడ్ హోస్టింగ్ లో నీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొని పెట్టినావు అనుకో, సపరేట్ ఫిజికల్ సర్వర్ అని ఇచ్చేసాడు, మొత్తం చూసుకుంటాం అనమాట. ఇంకా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటుంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది. కానీ టెక్నికల్ మెయింటెనెన్స్ లేకపోతే మాత్రం ఇట్స్ ఏ యూజ్లెస్. సో దిస్ విల్ బి సూటబుల్ ఫర్ SUITABL, సూటబుల్ ఫర్ హై అండ్ క్లైంట్, హై అండ్ ట్రాఫిక్ వెబ్సైట్స్, విత్ మోర్ కంట్రోల్, విత్ హై అండ్ కంట్రోల్. సింపుల్ గా చెప్పాలంటే హై అండ్ కంట్రోల్ ఆన్ ఎవ్రీథింగ్ అన్నమాట. చెప్పాలంటే ఇంకా మొత్తం నీదే అన్నమాట. నీళ్ళు నీ ఇష్టం, నీ రాజ్యం, మొత్తం నీదే అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకేనా? మళ్ళీ దీని ఒక ట్రాఫిక్ లిమిట్ ఎంత ఉంటుంది సార్ అంటే పర్ డే పర్ డే లాక్స్ అంటే నువ్వు ఎంత పెడితే అంత వస్తుంది అనమాట. పర్ లాక్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే 50K ఉండొచ్చు, 1 lakh ట్రాఫిక్ ఉండొచ్చు, ఆర్ మిలియన్స్ ఆఫ్ ట్రాఫిక్ అనేది ఉండొచ్చు. ఇట్ విల్ విత్ స్టాండ్ విత్ యువర్ విత్ యువర్ ప్రైజింగ్ ప్లాన్. దీంట్లో కూడా అప్గ్రేడ్స్ ఉంటాయన్నమాట. ఏదైతే స్టార్టింగ్ 10,000 నెలకు ఏదైతే అన్నానో, ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. నాకు అది కూడా సరిపోదు అంటే అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది కాన్సెప్ట్ సార్. మళ్ళీ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అంటే ఏం చేస్తారంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ వర్డ్ ప్రెస్ అన్నమాట. వర్డ్ ప్రెస్ యు కాంట్ యు కాంట్ యు కాంట్ ఇన్స్టాల్ ఆర్ సరిపోతుంది. యు కాంట్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆర్ కోడ్ కోడ్ టెక్ హియర్ అన్నమాట. చాలు. మళ్ళీ దీనికి ఎంత ఉంటుంది సార్ అంటే జస్ట్ ఎ మినిట్. ఓకేనా? మళ్ళీ దీని ఒక కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అంటే పర్ యానం అంటే 5,000 పర్ యానం అనేది ఉంటుంది అనమాట. పర్ యానం లాస్ట్ లాక్స్ అనమాట. లక్షల్లో కూడా ఉంటుంది అనమాట హోస్టింగ్. డిపెండ్స్ అపాన్ యువర్ సెక్యూరిటీ, డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్స్. అలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది అనమాట.
తర్వాత ఏఐ హోస్టింగ్ అన్నమాట. ఏఐ హోస్టింగ్ అన్నమాట, మీకు అర్థమైపోతుంది. ఏఐ హోస్టింగ్ అంటే ఇక్కడ కూడా మీరు ట్రాఫిక్ కావాలంటే యూ క్యాన్ ఎక్స్పెక్ట్ మినిమం 25K టు 50K ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, టిఆర్ఎఫ్ఎఫ్ఐసి ట్రాఫిక్. ఓకేనా. సో ఏ హోస్టింగ్ ఏంది? ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ ఏఐ ఏఐ యాప్స్ అన్నమాట. అంటే ఏంది? ఆటోమేషన్ కోసం వాడతారనమాట. ఆటోమేషన్ ఆర్ అదర్ అదర్ ఏఐ టాస్క్ కోసం ఇది వాడతారనమాట. సింపుల్ గా నువ్వు మొత్తం ఆటోమేటిక్ గా కావాలి ఏఐ ఏజెంట్స్ ని బిల్డ్ చేయాలంటే ఎన్ఐటి అని అన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ వాంట్ టు బిల్డ్ ఏఐ ఏజెంట్స్, ఏజిఎన్టిఎస్ ఏజెంట్స్, అండ్ మస్ట్ బి మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ బెస్ట్ రిసోర్సెస్, ఆర్ఈఎస్ఓ యుఆర్ ఇఫ్ సారీ మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ ఆల్ థింగ్స్, యూ మస్ట్ హ్యావ్ దిస్ హోస్టింగ్. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇది మీకు మార్కెట్లో దొరకదు, నా రీసెర్చ్ డేటా మీకు చెప్తున్నాను సార్. ఇక్కడ వరకు క్లియరా సార్? సార్ ఇక్కడ వరకు క్లియరా? సార్ ఇక్కడ వరకు క్లియరా? అండ్ ద టైమ్ ఇస్ 7:08 PM. ఇంట్రెస్టింగా బోరింగా? ఏదో టెక్స్ట్ చెప్పుకుంటా పోతున్నా, ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తా సార్. ఇంకా రేపటి నుంచి మొత్తం ప్రాక్టికలే, మీరు వద్దనే చెప్పుకుంటా పోతా. ఈ బేసిక్స్ వెళ్ళకుండా నేను మార్కెట్కి వెళ్ళినాను అనుకో, ఎవ్వరేం చేయలేరు సార్. ఓకేనా. మరి దీని ఒక కాస్టింగ్ ఎంత ఉంటుంది సార్ అంటే కంప్లీట్లీ డిపెండ్ సార్. స్పేస్ ఉంటుంది, సర్వర్స్ ఉంటుంది, నువ్వు ఎలాంటి అప్లికేషన్ ని రన్ చేస్తావు అనేది ఉంటుంది. ఆన్సర్ ఈ సింపుల్ సార్. నేను ఒక చిన్న టాస్క్ చేయాలి, ఎన్నిటిని వాడతాను అనమాట. 2 ఇన్పుట్స్ ఇచ్చేసి అవుట్పుట్ ఇవ్వమంటే ఇచ్చేస్తుంది. నాకు 10 రకాల ఇన్పుట్స్, 10 రకాల ఇంటిగ్రేషన్స్ నేను మెయింటైన్ చేయాలంటే దానికి టాస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంవీపీస్ చూసుకోవాలి, మొత్తం చూసుకోవాలి. ఇక్కడ నాకేం కావాలి సార్ అంటే ఇక్కడ నాకేం కావాలి సార్ అంటే ఓకేనా, యూ క్యాన్ యూ క్యాన్ హ్యావ్ యూ కెన్ హ్యావ్ మినిమం, అంటే నీకు తెలిస్తేనే యూ కెన్ హ్యావ్ మినిమం KNOWLEDG నాలెడ్జ్ అబౌట్ ఏఐ ఏజెంట్స్ అనేది కావాలి. లేకపోతే ఇట్స్ యూజ్లెస్ అనమాట. ఇష్టం వచ్చిన ఇంటిగ్రేషన్ చేస్తా అంటే ఎగిరిపోతుంది అనమాట, ఉడికెక్కిపోతాయి అనమాట సర్వర్లు. సో ప్రాపర్ గా చూసుకోవాలి. మళ్ళీ దీనికి ఒక ప్రైస్ ఎంత ఉంది సార్ అంటే స్టార్ట్స్ ఫ్రమ్ 10K పర్ మంత్, 10K పర్ యానం లాగా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ డిఈపిఎన్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. ఇది ఎందుకంటే ఇది నేను టెస్ట్ చేయలేదు కాబట్టి చెప్తున్నాను. 10,000 పర్ మంత్ నుంచి అయితే ఉంది, అదైతే టెస్ట్ చేశాను అనమాట. ఈ రిక్వైర్మెంట్ తెలియకుండా చేస్తే మాత్రం ఇది తప్పు. మళ్ళీ మేనేజ్ హోస్టింగ్ అంటే ఏంది సార్ అంటే ఇక్కడ ఏదైతే షేర్ హోస్టింగ్, క్లౌడ్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్, వర్డ్ప్రెస్ హోస్టింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మేనేజ్ హోస్టింగ్ అంటే ఏంది? మొత్తం ఆడే మేనేజ్ చేస్తాడు. అంటే ఏంది? సెక్యూరిటీ పరంగా ప్లస్ పర్ఫార్మెన్స్ పరంగా ప్లస్ అప్డేట్స్ అన్నమాట. అప్డేట్స్ ప్లస్ మెయింటెనెన్స్ అంటే ఏంది? ఇవన్నీ చూసుకోవడం అనమాట. సెక్యూరిటీ మీకోసం రాస్తున్నా, SECURIT సెక్యూరిటీ. తర్వాత ఏంది సార్? సెక్యూరిటీ, అప్డేట్స్, మెయింటెనెన్స్, పర్ఫార్మెన్స్. ఇది మొత్తం ఏదైనా గుడ్ బ్యాడ్ ఉన్నా మొత్తం మీడే చూసుకుంటాడు అనమాట. సో ఇది నేను నీకు చెప్తాను సార్, నథింగ్ టు వరీ. 1-2 హోస్టింగ్తో నీకు అర్థమైపోతుంది. ఇవన్నీ ఆడు చూసుకోవాలంటే మినిమం 20%-30% ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. 20%-30% ప్రైజెస్ విల్ బి మోర్. రిమైనింగ్ ఆల్ సేమ్ అనమాట. రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్ అనమాట. రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్ అంతే. ఓకేనా. తర్వాత సార్ ఇంతగానో మోస్టింగ్ తెలుసుకున్నా కదా. అర్థమైందా సార్ ఇప్పుడు ఏం చెప్పాను? ఇప్పటివరకు ఏం చెప్పాను అర్థమైందా? నో అండి. చూస్తా, ఒకవేళ కుదిరితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే లేదు. కుదిరితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే లేదు. ఓకేలా. సో వీ క్యాన్ డు వర్డ్ ప్రెస్ ఆటోమేషన్ ఆల్సో. ఒకవేళ కుదిరిందంటే ఐ విల్ ఇన్స్టాల్ వన్. ఎండింగ్ లో చెప్తాను సార్, స్టార్టింగ్ చెప్తే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్లగ్ఇన్స్ మస్తుగా ఉన్నాయన్నమాట. మీరే ఓన్ గా బిల్డ్ చేసుకోవాలంటే ఒక స్టార్టింగ్ ఏంటంటే ఓ నెల రోజులు, 10 days 15 days చెప్పాలంటే ఓఎమ్మ ఒక్కొక్క రెసిపీ. ఇప్పుడు ఒక ఓపెన్ చేస్తే ఏ ఏజెన్సీ అనమాట. ఫుల్ గా అప్లికేషన్స్ రెడీగా ఉన్నాయి, డంప్ చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అంతే. దాని తగ్గట్టు సర్వర్ ఉంటే చాలు. ఓకేనా. డన్. సార్ మళ్ళీ నేను ఇన్ని కానీ టెక్నాలజీ తెలుసుకున్నాను కదా, ఐ నీడ్ టు డూ సమ్ బిజినెస్ అనమాట. ఐ నీడ్ టు డూ ఐ నీడ్ టు డూ సమ్ బియుఎస్ఎన్ఎస్ బిజినెస్ ఆన్ దిస్ అనమాట. అంటే ఏంది? క్లయింట్ నీకు ఆల్రెడీ 100 మంది క్లయింట్స్ ఉన్నారనమాట. క్లయింట్కి ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలో నీకు అర్థమైంది. నాకు 10 రకాల క్లయింట్స్ ఉన్నారు, ఆ క్లయింట్కి ఏం కావాలో అర్థమైపోయింది. సో నేను ప్రతిసారి గోడాడీకి వెళ్ళి హోస్టింగర్లకు వెళ్ళేసి, లేకపోతే నేమ్ స్పేస్లోకి వెళ్ళేసి, మైల్స్ వెబ్లోకి వెళ్ళేసి కొనాలంటే నాకు ప్రాబ్లం ఉంది. నేనేం చేస్తా? వీళ్ళందరికీ ఒక మెయిల్ పెడతాను, ఐ నీడ్ ఏ రీసెల్లార్ హోస్టింగ్ అంటాను. ఏమంటాను? రీసెల్లార్ హోస్టింగ్, రీసెల్లార్ హోస్టింగ్ అనమాట. ఈ రీసెల్లార్ హోస్టింగ్ అంటే ఏంది? నేనే పెద్ద స్పేస్ తీసుకుంటాను అనమాట. నువ్వు అపార్ట్మెంట్ ఉండకు, నేనే అపార్ట్మెంట్ కి కావాల్సిన స్పేస్ నాదే, మొత్తం నాదే. ఏంది? ఆయనకి ఏం కావాలి? 2 BHK కావాలా, 3 BHK కావాలా, 4 BHK కావాలా, అతను తగ్గట్టు నేనే కస్టమైజ్ చేసి అతనికి ఇచ్చేస్తాను అనమాట. దానికి సపరేట్ ప్రైస్ లేదు. జనరల్ ప్రైస్ కావాలంటే స్టార్ట్స్ ఫ్రమ్ 1.5 crore అంటాడు. లేదు మొత్తం అతను స్పెషలైజేషన్ తగ్గట్టు కావాలి, మొత్తం నేను చేసి ఇస్తా అంటే మినిమం రఫ్ ఎస్టిమేట్ వేసుకొని 2.5 to 3 crores అంటే వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. సో డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, యూ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ ప్లాన్స్ అనమాట. మళ్ళీ రీసెల్లర్ హోస్టింగ్ అంటే ఇది పెద్ద స్పేస్ ఇస్తాడు, మంచి ర్యామ్, బ్యాండ్విడ్త్ అన్ని ఇస్తాడు అనమాట. నువ్వు ఒక వెబ్సైట్ కి వాడతావా, 10 వెబ్సైట్లు వాడుకుంటావా, 1000 వెబ్సైట్లకు వాడుకుంటావా, నీ ఇష్టం అనమాట. సో రీసెల్లర్ హోస్టింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 30,000 per month, 30K
30K per month. You can start, you can start your own own బిజినెస్ అన్నమాట. రిగార్డింగ్ హోస్టింగ్ అండ్ డొమైన్ నేను అడిగాను అనమాట. సార్ 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 నేనే డొమైనియమ్స్ ని కొనవచ్చా? చేసుకోవచ్చు. డొమైన్స్ పక్కన పెడితే హోస్టింగ్ బిజినెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అది కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ నువ్వే అక్కడ ప్రతిసారి పోయి కొనే బదులు నేనే బల్క్ గా తీసుకుంటాను డేటా, నువ్వే వాళ్ళకు సపరేట్ బిల్లింగ్ చేస్తావు. నేను 30,000 50,000 సంవత్సరంకి కొట్టుకున్నా. ఒక క్లయింట్ వచ్చిండు, అతనికి 5,000 వేస్తాను. ఇంకో క్లయింట్ వచ్చింది, అతని రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, అక్కడ కొనే బదులు నా దగ్గర కొన్నాడు అనుకో, నేను 30,000 కొని నేను 3 లక్షల బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. వన్ ఆఫ్ ది వండర్ఫుల్ బిజినెస్. మీకేం కావాలి? క్లయింట్స్ ఉన్నారనుకో, కంపెనీలో చేసే సంవత్సరానికి నెలకు 50,000 అంటే 12 మంత్స్కి ఎంత అవుతుంది సార్? 6 lakhs. నువ్వు 20 30 క్లయింట్లను పట్టుకున్నావు అనుకో, కథం, యూ ఆర్ గోయింగ్ టు మేక్ 2 to 3 lakhs పర్ యానం కూడా చేసుకోవచ్చు అనమాట. దట్ ఆల్ కమ్స్ అండర్ రీసెల్లర్ హోస్టింగ్. రీసెల్లర్ హోస్టింగ్ కావాలంటే ఏం చేయాలి? యూ మస్ట్ హ్యావ్ ఏ క్లయింట్స్ అనమాట. సిఎల్ఐ ఏంటి? లేకపోతే నువ్వు ఒక ఏజెన్సీ అనేది స్టార్ట్ చేయాలన్నా దిస్ ఇస్ సూటబుల్ అనమాట. 30,000 పర్ మంత్ నువ్వు పెట్టుకుంటే చాలు. యూ కెన్ హ్యాండిల్ అప్ టు 25 క్లయింట్స్ హ్యాండిల్ చేయొచ్చు. ఎన్ని క్లయింట్స్ ని? 25 క్లయింట్స్ ని నువ్వు హ్యాండిల్ అనేది చేయొచ్చు. మళ్ళీ 25 క్లయింట్స్ దగ్గర ఒక్కొక్క దగ్గర పర్ యానం డొమైన్ నాదే, హోస్టింగ్ నాదే, మొత్తం నేను అన్నానుకో 5,000 చాలు సార్ అంట. అంటే 25 ఎంత సార్? 1.25 lakh అనమాట. డొమైన్ అదే, హోస్టింగ్ అదే, ఐ విల్ టేక్ కేర్ అంట. బట్ డిజైనింగ్ కాస్ట్ సపరేట్. లేదు సార్ మీకు ఎంత ట్రాఫిక్ వచ్చినా నేను తట్టుకుంటా, వీ హ్యావ్ ఎ కస్టమైజ్డ్ ప్లాన్, స్టార్ట్స్ ఫ్రమ్ 10K, వీ హ్యావ్ కంప్లీట్ మేనేజ్మెంట్ అనమాట. సో 10K ఇంటూ 25 క్లయింట్స్ అంటే ఎంత సార్? అంటే యూ క్యాన్ మేక్ ఎ 2.5 lakh బిజినెస్ అన్నమాట. అర్థమైందా సార్? ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంది సార్. ఇంత పెద్ద సబ్జెక్ట్ ఓన్లీ హోస్టింగ్ లోనే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారు సార్ అంటే, మీరు రేపు మార్కెట్లోకి వెళ్ళాలంటే ఏ హోస్టింగ్ తీసుకోవాలో తెలియదు. ఐ విల్ షోకేస్ అ ప్రాక్టికల్, జస్ట్ గెట్ రెడీ. సో నాకు నచ్చింది, మా గురువు గారు చెప్పింది ఏం చేస్తారంటే బిగ్ రాక్ అనమాట. నిఖిలేష్ తోగరే గారు. అప్పటి నుంచి బిగ్ రాక్ ని పట్టుకున్నా. ఇప్పుడు కూడా వీళ్ళు సర్వీస్ బాగానే ఇస్తున్నారు. బట్ ఐ విల్ షోకేస్ సమ్ థింగ్స్ టు యూ, గెట్ రెడీ. సో ఇక్కడ నేను వస్తే ఇక్కడ వెబ్ హోస్టింగ్ కనిపిస్తుందా సార్? వెబ్ హోస్టింగ్ లోకి వెళ్తే ఏముంది? లైనక్స్ హోస్టింగ్, విండోస్ హోస్టింగ్, రీసెలర్ హోస్టింగ్, విండోస్ రీసెలర్ హోస్టింగ్, వర్డ్ ప్రెస్ హోస్టింగ్, సిఎంఎస్ హోస్టింగ్, ఈ కామర్స్ హోస్టింగ్. ఈ కామర్స్ హోస్టింగ్ అంటే ఏంది? సో నువ్వు ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి డిజైన్ కావాలంటే యూ కెన్ యూస్ దిస్ వన్ అనమాట. ఆడు ఏమంటుండు? సైట్స్ విత్ జెన్కార్ట్, ఓఎస్ కామర్స్ అండ్ మోర్ కామర్స్ నువ్వు చేసుకోవచ్చు. తర్వాత ఏంది? ఐ విల్ గో ఫర్ గోడాడీతో ఓపెన్ చేస్తున్నా. ఎక్కడ పైన ఇదే ఉంటుంది సార్. యూ హ్యావ్ గాట్ ఏ మినిమం ఐడియా నౌ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా? వెన్ ఐ కమ్ హియర్ హోస్టింగ్ వెళ్తున్నా. వెన్ ఐ క్లిక్ ఆన్ హోస్టింగ్, యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ వెబ్ హోస్టింగ్ ఉంది, హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్ ఉంది, విపిఎస్ హోస్టింగ్, ఆల్ హోస్టింగ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్షన్స్ హియర్. చూడండి ఏముందో. హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్ బేసిక్, హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్ డిలక్స్, హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్ అల్టిమేట్. మళ్ళీ చూసుకుంటా పోతే చాలా ఉంటుంది. మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్, షేర్డ్ వెబ్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్. అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి అదే ఉంటుంది అనమాట. అదే టీ షర్ట్, అదే బ్రాండ్. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు తెలుస్తారు. దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మనకు ఎక్స్పర్టీస్ అవసరం లేదు. క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు కరెక్ట్ గా ఇస్తున్నామా లేదా తెలుస్తుంది. ఆఫ్టర్ 1 year 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ విల్ నో ఎవ్రీథింగ్ అనమాట. వెబ్ హోస్టింగ్, వర్డ్ ప్రెస్ హోస్టింగ్, తర్వాత వర్చువల్ ప్రైవేట్ సర్వర్. ఇంతకుముందు మొత్తం చెప్పింది ఇదే కదా సార్. ఒక్కొక్కడు ఒక్కొక్క లాగా వేసుకుంటాడు అనమాట. ఆన్సర్ ఈ సింపుల్. ఓకేనా? వెన్ ఐ క్లిక్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ దిస్ వన్. ఓకే, ఇది కావాలంటే 2 వర్చువల్ సిపియు 4 GB ర్యామ్ 1300, 4 వర్చువల్ సిపియు 8 GB ర్యామ్ అంటే 2,700 పర్ మంత్. ఒకవేళ నేను వర్డ్ ప్రెస్ హోస్టింగ్ తీసుకున్నాను అనుకోండి, వెన్ ఐ కమ్ హియర్ ఎంత ఉంది సార్? 500 పర్ మంత్ అనమాట. ఎన్ని వెబ్సైట్స్? 1 వెబ్సైట్ అనమాట. 20 GB నాన్ వోలటైల్ మెమొరీ స్టోరేజ్ అని చెప్పేసి ఇది ఇచ్చిండు. డైలీ ఆటోమేటిక్ బ్యాక్సెప్, స్టేజింగ్ సైడ్ అనమాట. అంటే రియల్ టైమ్ లో ఒకటి, డెవలప్మెంట్ లో ఒకటి వాడుకోవచ్చు. అప్ టు 2x ఫాస్టర్ పర్ఫార్మెన్స్ విత్ సిడిఎన్, ఎస్సీఓ ఆప్టిమైజర్, ట్రస్టెడ్ సైట్, గెట్ అప్ టు 30% మోర్ కన్వర్షన్స్ అని చెప్పేసి ఏదేదో ఇచ్చిండో. డన్. అంటే ఎంత అవుతుంది? 12 5 60, 6,000 అవుతుంది. అది ఇక్కడ నేను తీసుకున్నాను అనుకో 300, సరే 400 అనుకోండి. 12 4 48, 2.5 to 3.5K అన్నారు. మళ్ళీ ఇక్కడ ఎక్కడ వస్తుంది సార్ అంటే, వెన్ యూ కమ్ ఇయర్ వెబ్ హోస్టింగ్ లకు తీసుకుంటే నీకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. చూడండి, 100 రూపాయలు, 200 రూపాయలు ఉంది. 12 2 24 ఇక్కడ వచ్చేస్తుంది. బట్ వెన్ ఐ కంపేర్ టు గోడాడీ, బిగ్ రాక్ ఇస్ చీపర్ అనమాట. సో వెబ్ హోస్టింగ్ లోకి వెళ్ళేసి వెన్ ఐ కమ్ టు ద వర్డ్ ప్రెస్ హోస్టింగ్, లేకపోతే లైనక్స్ హోస్టింగ్ అనేది వెళ్తుంది అనమాట. ఇది ఎందుకో కూడా చెప్తాను ఇప్పుడు. ఇది ఎందుకో కూడా చెప్తాను నేను. జస్ట్ హోల్డ్ ఆన్. చూస్ యువర్ లైనక్స్ హోస్టింగ్ ప్లాన్. సో ఇండియాకి అయితే ఒక రేటు, యూఎస్ అయితే ఒక రేటు. ఇండియా అంటే ఏంది? నేను ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలి, నాకు బెస్ట్ అన్నమాట. నాకు వేరే దగ్గర నుంచి క్లయింట్స్ వస్తున్నారు, దట్ విల్ బి కన్సల్టెడ్ యూఎస్ఏ. సో నువ్వు ఉన్న లొకేషన్ ఏంది, నీకు వస్తున్న కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు చూసుకుంటే ఇండియా ఇస్ ఫిట్ ఫర్ మీ అన్నమాట. ఇక్కడ ఎంత అంటున్నాడు? 150 పర్ మంత్. ఇక్కడేమో 250 పర్ మంత్. అంటే ఎంత? 2.3 thousand లోపల అయిపోతుంది. 1 వెబ్సైట్, అన్లిమిటెడ్ మీటర్డ్. ఇక్కడ అన్మిటెడ్ డిస్క్ స్పేస్ అనమాట. అంటే స్టోరేజ్ స్పేస్ అంటుండు. ఇక్కడ ఐ మీద క్లిక్ చేస్తే ఏమైంది తెలుసా? లెర్న్ మోర్ అబౌట్ అన్మిటెడ్ హోస్టింగ్, హౌ మచ్ బ్యాండ్విడ్త్ అండ్ డిస్క్ స్పేస్ డస్ ద హోస్టింగ్ ప్లాన్ ఇంక్లూడ్, ఆర్ వెబ్ హోస్టింగ్ ప్లాన్స్ ప్రొవైడ్ సఫిషియంట్ రిసోర్సెస్ అంటుండు. కానీ ఇంత ఇస్తా అని చెప్పి ఎవడు చెప్పడు అనమాట. నువ్వు 100 మందికి 200 మందికి ఫుడ్ వండేసావు, ఒక్కొక్కరు ఎంత తింటాడో నాకు తెలియదు. కాబట్టి ఆన్లైన్ ఎవరేజ్ ఒక స్టాండర్డ్ ప్రకారంగా ఐ విల్ మేక్ ఏ ఫుడ్ ఫర్ మై రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఎంతైతే ఉంటుందో అంతవరకు నేను షేర్ ఇస్తాను.
However, all customer need to complement with the terms of service. For example, your website should not utilize more than 25% of server resources for a duration longer than 90 seconds. అంటే నువ్వు నిమిషంన్నర వరకు 25% రిసోర్సెస్ కంటే నువ్వు మొత్తం వాడేసినావు అనుకో, నీ వెబ్సైట్ అనేది డౌన్ అయిపోతుంది. యూ మస్ట్ గో ఫర్ అనదర్ ప్లాన్ అని చెప్పేసి ఇది అంటుంటా అనమాట. వాట్ ఇఫ్ ఎక్సీడ్ అని చూస్తే, ఇన్ కేస్ యువర్ ఎక్సీడ్ ద బ్యాండ్విడ్త్, విల్ సెండ్ అన్ ఈమెయిల్ ఆస్కింగ్ యూ టు లిమిట్ యూసేజ్ అండ్ వి మైట్ throttle your site bandwidth to ensure other users on the system. సేమ్ మీకు చెప్పిన వాటర్ ట్యాంక్ సిస్టమ్ అనమాట. ఓకేనా? అలాగే వెన్ ఐ ఓపెన్ హోస్టింగర్, హోస్టింగర్ చూడండి ఇది ఎంత ప్రైవేట్ గా పెట్టిండో. అంటే పబ్లిక్ లో ఒకప్పుడు ఇదంతా మీకు పబ్లిక్ లో పెట్టకపోతుండే, హోస్టింగర్ వచ్చిన తర్వాత కొంచెం మార్కెట్ సెట్ అయింది అనమాట. జియో వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ప్రైజెస్ ఉందో, సో లైనక్స్ అనేది చీప్ అండ్ బెస్ట్ ఇస్తాడు, హోస్టింగ్ అనేది మార్కెట్ ని రూల్ చేస్తుండ అనమాట. వెన్ ఐ కమ్ టు ద, ఇక్కడ చూడండి సర్వీసెస్ దగ్గర వెళ్ళేసి వెన్ ఐ గో ఫర్ హోస్టింగ్, వెబ్ హోస్టింగ్ మీద క్లిక్ చేసిన. వెబ్ హోస్టింగ్ మీద క్లిక్ చేసి ఏమంటుండు, నువ్వు కావాలంటే నాకు ఇండియా కావాలి కాబట్టి జస్ట్ టైప్ హోస్టింగర్ ఇండియా. ఎక్స్క్యూజ్ మీ. సో హోస్టింగర్ ఇండియా ఓపెన్ చేసిన, ఐఎన్ అని చెప్పేసి ఇండియా ప్లాన్ వచ్చింది. ఎందుకు సార్ అంటే నాకు డాలర్స్ లో ఇండియన్ రూపీస్ లో కావాలి. సో సర్వీసెస్కి వెళ్ళేసి వెన్ ఐ క్లిక్ ఆన్ వెబ్ హోస్టింగ్ మీద క్లిక్ చేస్తాను, ఇదే చెప్పాను కాబట్టి. వెన్ ఐ కమ్ డౌన్ ఏమంటున్నాడు, ₹100 కట్ట అంటున్నాడు, ఒక వెబ్సైట్ ఇస్తా అంటుండు. నేను ₹150 పెట్టినాను, ఎంత అవుతుంది సార్? దగ్గర దగ్గర 2,500 దాటది అనమాట. 25 వెబ్సైట్స్ పెట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ జోక్ సార్, ఇట్స్ నాట్ ఏ జోక్. తర్వాత 25 GB ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ యువర్ ఎస్ఎస్డి, 25 GB స్టోరేజ్ ఇస్తాడు. ఒక్కొక్క దానికి 1 GB పెట్టుకున్న మోర్ దెన్ ఇనఫ్ అనమాట. నువ్వు ఫోటోలు తీయడం వీడియోలు పెట్టడం లేదు, వెబ్సైట్ కి కావాల్సిన కంటెంట్ పెడుతున్నావు. 10 వెబ్సైట్లు చేసుకున్నా సరే కథం. నువ్వు సంవత్సరానికి 3,000 పెట్టి నువ్వు 10 వెబ్సైట్లు చేసుకుని వారు గంట కంటే 2 lakhs ఆఫ్ వర్త్ అనమాట. నో జెన్యూన్, సారీ, నో స్పామ్, నో గ్యాంబ్లింగ్, నో క్రిప్టో, నో ట్రేడింగ్, మొత్తం లేదు. జెన్యున్ గా నీకు 10 వెబ్సైట్లు ఎలా బిజినెస్ చేసుకోవాలో నీకు అర్థమైపోతుంది. విల్ గివ్ దట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్. కానీ ఏంది, నువ్వు సంవత్సరానికి ఎంత కడుతున్నావు సార్? ఎంత సార్? 149. కానీ ఇక్కడ ఏమవుతుంది తెలుసా, లాజిక్ ఇక్కడ ఉంది. వెన్ ఐ క్లిక్ ఆన్ చూస్ ప్లాన్, గెట్ 48 ఫర్ మంత్స్ ఇంత అంటుండ అనమాట. అర్థమైందా? అంటే నీకు ఇక్కడైతే ఇక్కడ ఫ్రీగా చూపిస్తుండో 1 month కి వేరేలాగా ఉంటుంది, 2 years కి బిల్లింగ్ వేరేలాగా ఉంటుంది, 3 years కి ఒకలాగా ఉంటుంది, 4 years కి ఒక బిల్లింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. అర్థమైంది సార్? గెట్ 48 months ఫర్ ₹7,150, రెగ్యులర్ ప్రైస్ అట్ 28,000. అంటే నువ్వు ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే తర్వాత నువ్వు చూసుకుంటే 30,000 బిల్ అవుతుంది. రెనీ సార్ట్ 414 పర్ మంత్. ఒకవేళ నేను చూస్ చేసుకున్నాను అనుకో, ఒక్కసారి చూడండి, యూ విల్ బి షాక్డ్ అనమాట. ఇక్కడ కార్ట్లు ఎంత చూపిస్తుందో చూడు. అంటే ఎక్కడన్నా సరే, నాట్ ఓన్లీ బిగ్ రాక్ కూడా, ఎవరన్నా అంతే అనమాట. వీడు ఫస్ట్ ఇయర్ ఫ్రీ కొంచెం తగ్గిస్తాడు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కి గట్టిగా ప్రైస్ ఇస్తాడు. నీకు 1 month కావాలంటే ఎంత అన్నాడు సార్ వీడు? ఇది ఎంత అన్నాడు? 200 రూపాయలు అన్నాడు. బట్ వెన్ ఐ క్లిక్ ఇయర్, 1 month కే కావాలంటే 3 times ఎక్కువ అన్నమాట. నాకు 12 months కావాలంటే 316 అంటున్నాడు. 24 months అయితే నీకు చెప్పిన ప్రైస్ ఇస్తా అంటుండు. ఒక 36 months అయితే ఈ ప్రైస్ వస్తుంది. ఎవరైనా ఇలాగే చేస్తారు సార్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గోడాడీ. హోస్టింగర్ కూడా మంచితనం కదా, హోస్టింగర్ కూడా మీకు అర్థమైపోతుంది. ఇది ఇప్పుడు నేను గో ఫర్ 48 months, నువ్వు 4 years కి కావాలంటే ఇంత పెట్ట అంటుండు. రిసోర్సెస్ కాలేదనుకో ఎక్కువ బిల్లు కట్టమంటాడు అనమాట. నేనేం చేస్తున్నా, నేను గో ఫర్ 1 month, ఆడు ఎంత అన్నాడు? 150 రూపీస్ అన్నాడు. ఈడెంత అయింది? దగ్గర దగ్గర 4 times పెరిగింది. వెన్ ఐ గో ఫర్ 12 months, బెస్ట్ ప్లాన్ అనమాట. యూ క్యాన్ గో హెడ్ అనమాట. మీతో అన్నాను కదా 2,500 నుంచి 3,500 ఇది కడితే చాలు సార్. వాట్ ఐ టోల్డ్ ఇయర్ మొత్తం రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. అర్థమైందా సార్ ఇది? హ్యావ్ యూ గాట్ మై పాయింట్? హ్యావ్ యూ గాట్ మై పాయింట్? సార్ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఒక ఎంట్రీ లెవెల్ ప్రైస్ చెప్పారు, మార్కెట్లో ఇంతకంటే తక్కువ ఉండొచ్చు, ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఆన్ అండ్ యావరేజ్ గా చెప్పాను సార్. అన్ని కలిపి ఒక గంపగుత్త ప్యాకేజ్ లాగా మీకు చెప్పాను విత్ ప్రూఫ్స్ అన్నమాట. వెన్ ఐ కమ్ టు ద హోస్టింగ్, ఇక్కడ వీడు కూడా ఏమంటున్నాడు, ఐడియల్ ఫర్ డెవలప్డ్ ఎస్టాబ్లిష్మెంట్ 1 వెబ్సైట్. ఆడి అన్లిమిటెడ్ అంటాడు. అంటే నీకు వెబ్సైట్స్ ఇస్తాడా? అంత లేదు సార్, లోపల సర్వర్లు అరిగిపోతాయి అట్లా ఇస్తే. ఓకేనా? నువ్వు ఫుడ్ నీ ముందర బిర్యానీ ప్యాకెట్ పెద్దగా పెడతాను అనమాట, ఒక మండి బిర్యానీ మొత్తం నీ ముందర పెడతాను. నీకు ఎంత కావాలో అంత తింటావు, మొత్తం తిన్నావు అనుకో హాస్పిటల్కి వెళ్తావు అనమాట. ఇక్కడ కూడా అంతే, నీకు ఏదైతే కావాలో అంతవరకు ఆడు సపోర్ట్ ఇస్తాడు, లేకపోతే మొత్తం ఎగిరిపోతుంది. నేనేం చేస్తున్నా, క్లిక్ ఆన్ బై నౌ. వెన్ ఐ క్లిక్ ఆన్ బై నౌ, ఇటు చూడు, నీకు కావాలంటే 60 నెలలు తీసుకుంటాడు. నేనేం చేయాలి సార్? 5 years తీసుకొని హోస్టింగ్ ఒక తప్పుగా అనుకోకండి సార్, XYZ అంటాం అనమాట. సో అందుకని చెప్పి రీసెలర్ హోస్టింగ్ 1 year తీసుకున్నావు అనుకో, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, మౌల్డ్ చేసుకో క్లయింట్ ని. ఆడేమంటాడు, గోడాడీ అది టీవీలో వచ్చేసి మహేందర్ సింగ్ ధోని సార్ వచ్చేసి ₹1కే మీ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటాడు. నీకు వెబ్సైట్ ₹1కి 1 year ఇస్తాడు. నువ్వు 1 year డైరెక్ట్ ఇయ్యాడు. వెన్ యూ టేక్ ఏ 3 years ఆఫ్ 4 years ఆఫ్ డొమైన్, దే ఆర్ గోయింగ్ టు గివ్ 1 year కు ₹1 పెడతాడు. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కి ఫోర్త్ ఇయర్ కి ఫుల్ ప్యాకేజ్ అని ఇచ్చేసి ఒకటేసారి నీకు 3 years 4 years ప్లాన్ కొనిపిస్తాడు అనమాట. మళ్ళీ అది కొన్న తర్వాత ఖాళీగా ఉండాలంటే హోస్టింగ్ తీసుకోమంటాడు. ఆల్రెడీ నువ్వు గోడాడీలో లాక్ అయినావు కాబట్టి నీకు బిగ్ రాక్ హోస్టింగర్ ఇవన్నీ తెలియదు. నువ్వు అక్కనే ఉంటావు కాబట్టి వాళ్ళ హోస్టింగే తీసుకుంటావు అనమాట.
సో అక్కడ 10,000, ఇక్కడ 5,000 to 10,000 అయ్యే బిల్లు అక్కడ 20,000 30,000 అవుతుంది అనమాట. సార్ ఇట్స్ ఏ సీక్రెట్ సార్, ఓపెన్ గా చెప్తున్నాను. నువ్వు ఒకసారి కొన్న తర్వాత నువ్వు ఆ క్లయింట్ చుట్టే ఉంటావు, బయట ఏమవుతుందో తెలియదు. అరే గోడాడీ ఉంది కదా, మహేంద్ర సింగ్ ధోని సార్ చేశారంటే మార్కెటింగ్ మార్కెటింగే. నువ్వు తెలుసుకున్నావు కాబట్టి యు ఆర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. అదే ఇప్పుడు ఇంతగానం అంటున్నానా, ఇది కూడా ఏం చేస్తుండే, 1 month కావాలంటే 600, 24 months కావాలంటే ఎంత, 10,000 కట్టమంటుండు. ఎక్కడన్నా బిజినెస్ బిజినెస్. బట్ వెన్ యూ గో ఫర్ 12 months చూస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ 5,000 అనమాట. సో ఏది బెస్ట్ సార్, మీ ఇష్టం. ఐ హావ్ గివెన్ ఎ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ టు యూ. ఇంకా ఉంది సార్ సబ్జెక్ట్. అర్థమైందా సార్ ఇప్పుడు? ఒక అవేర్నెస్ వచ్చిందా? హౌ, వాట్ ఈజ్ హోస్టింగ్, దాని లోపల ఏమేమి ఉంటుంది. మీరు ఏదైనా సరే ఏదైనా స్టార్ట్ చేయాలంటే ట్రై టు గో ఫర్, ఏమంటున్నాను, ట్రై టు గో ఫర్ షేర్డ్ హోస్టింగ్. ఇట్ విల్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 2.5K to 3.4K per annum. దట్ విల్ బి వెరీ చీప్ బై హోస్టింగర్ అనమాట. మీకు ఆ లింక్స్ ఏంది, ఎలా తీసుకోవాలి, అడిషనల్ డిస్కౌంట్స్ ఏంది, మొత్తం మీకు చెప్తామన్నమాట. నథింగ్ టు వరీ. మీరు పొరపాటున క్లయింట్ ముసుగులో పడి అది కొని ఇది కొన్నాడు అనుకో పోతుంది అనమాట. ఇక్కడ మీకు ఏంది ఎన్ఐటి అన్నాను కాబట్టి, సారీ, ఐ విల్ గో ఫర్ హోస్టింగర్. హోస్టింగర్ లో పెట్టిండు అనుకుంటే ఎన్ఐటెన్ హోస్టింగ్. 1 minute, ఐ హావ్ సర్చ్డ్ ప్రీవియస్ సెల్ఫ్ హోస్టెడ్ ఎన్ఐటెన్ అనమాట. ఈడే మొత్తం పెట్టుకున్నా అనమాట. వీడు కావాలంటే చూడండి, సెల్ఫ్ హోస్టెడ్ ఎన్ఐట్1, నో కోడ్, ఏ వర్క్ ఫ్లోస్. నువ్వు ఇన్పుట్ ఇస్తావు, ఈడు ఎగ్జిక్యూట్ చేస్తాడు, నీకు అవుట్పుట్ వస్తుంది. వెన్ కమ్ ఇయర్ 6.6, ఇక్కడ కేవిఎం అంటే ఏంది, వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అనమాట. కేవిఎం అనేది ఒక ప్యాకేజ్ అనమాట. సో నీకు కేవిఎం అంటే $5 అంటే 8 5 400 రూపీస్ పర్ మంత్, 12 4 48. సో నీకు ఇదంతా ప్రాపర్ గా వర్క్ కావాలంటే మినిమం 4 GB ర్యామ్, మినిమం 4 to 5 ఏజెంట్స్ ని బిల్డ్, అంటే ఇన్పుట్స్ ఎక్కువ ఉండాలి, అవుట్పుట్ అనేది మంచిగా ఉండాలంటే యూ క్యాన్ గో ఫర్ KVM4 అనమాట. దిస్ ఇస్ హైలీ రికమెండెడ్. దీని బేసిస్ తోనే నేను మీకు చెప్పడం అనేది జరిగింది. అన్లిమిటెడ్ వర్క్ ఫ్లోస్, అన్లిమిటెడ్ కంకరెంట్ ఎగ్జిక్యూషన్స్, కమ్యూనిటీ నోట్స్, ఎన్ఐటెన్ విత్ క్యూ మోడ్, ఎన్ఐటెన్ విత్ 100+ ప్రీమేడ్ వర్క్ ఫ్లోస్, 1 click. అంటే ఇది ఆల్రెడీ ఒకప్పుడు చేయాలంటే అంటే మార్కెట్ మొత్తం కావాలి, ఇడే మొత్తం ఇస్తుండు. నువ్వేం కావాలో అక్కడ నీకు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ దగ్గర ఇన్స్టాగ్రామ్ చేసుకో, ఇన్స్టాగ్రామ్ దగ్గర ట్విట్టర్ చేసుకో, ట్విట్టర్ వద్దంటే థ్రెడ్స్ చేసుకో. ఆడ మొత్తం ఇంటిగ్రేట్ చేసి పెట్టిండు. మీకు తెలిసిన ఫేస్బుక్ కాబట్టి ఫేస్బుక్ ఒకటి చెప్తున్నాను. అలాంటి ఇంటిగ్రేషన్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయి. నువ్వు ఇన్పుట్ ఇస్తావు, డిఫరెన్స్ అవుతుంది నుంచి దాన్ని ఏం కావాలో కమాండ్ ఇస్తావు, ప్రాంప్ట్ ఇస్తావు, క్లోజ్ చేస్తావు, అయిపోతుంది అనమాట. అది ఏది కావాలంటే అది చేసుకోవచ్చు సార్. దట్స్ వై ఐమ్ టెల్లింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ మీరు చూస్తే డీప్ సీక్ ఉంది, చాట్‌జిపిటి ఉంది, గూగుల్ ఉంది, ఇదేందో నాకు తెలియదు. తర్వాత ఇదేంది సార్, ఇదేంది సార్, ఇది ఒకటి ఉందన్నమాట. సో చేసుకుంటా పోతే చాలా ఉంటుంది సార్. జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ ఇన్పుట్స్ టు యూ, ఓకేనా? దాట్స్ ఇట్ రిగార్డింగ్ హోస్టింగ్. సరే, ఇప్పుడు మీకు ఎంతగానో అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీకు ఏమి ఇచ్చాను, ఐ హావ్ గివెన్ ఏ ప్రామిస్ టు యూ. ఏం ప్రామిస్ ఇచ్చాను, ఐ హావ్ గివెన్ ఏ ఫ్రీ డొమైన్. ఏం డొమైన్ అన్నాను, సబ్ డొమైన్ అండ్ హోస్టింగ్. దీని గురించి తెలుసుకుందామా? ఇప్పుడు మీకు ఇవ్వాలి కదా, ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ డొమైన్స్. మీరు రిజిస్టర్ అయిన మెయిల్ ఐడికి మీకు ఒక డొమైన్ క్రియేట్ చేసి దాని లోపల వర్డ్‌ప్రెస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి మీకు ఇస్తాం అనమాట. కెన్ ఐ స్టార్ట్ దిస్ సెషన్? ఆపమంటారా? కెన్ ఐ కంటిన్యూ టుమారో? ఫర్ ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు చెక్ దిస్. ఎస్ 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 ఎస్, 100%. సార్ కెన్ ఐ స్టాప్ ఆర్ కెన్ ఐ కంటిన్యూ? ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్ ఉందా? ఏదో సోది చెప్పినా కదా గంట సేపు, అప్రాక్సిమేట్లీ 50 minutes ఐ హావ్ టెన్ సమ్. సార్ ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్ గా ఉందా? ఇంట్రెస్టింగ్ గా ఉందా, బోరింగ్ గా ఉందా? ఓకే, ఓకే, గుడ్ ఇన్ఫో. ఓకే, థ్యాంక్ యూ దివ్యశ్రీ. వేరే వాళ్ళు సార్? అమ్మో చాలా. ఓకే, నేను ఒక్కసారి ఈ డొమైన్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పి క్లోజ్ చేస్తాను, ఓకేనా? 10 minutes మోర్. ఐ విల్ క్లోజ్ అట్ 7:40కి క్లోజ్ చేస్తాను సార్. ఇదంతా కలిపి సినిమా వరల్డ్ లో చెప్పండి సార్. చెప్తానమ్మా, చెప్తానమ్మా, ఓకేనా? జస్ట్ హోల్డ్ ఆన్, ఐ విల్ టెల్ యూ. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. అందరికి, నాకు ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది సార్, నేను ఏం చేస్తా, నాకు బాగా ఆకలి అవుతుంది, నేనేం చేస్తా, అయితే ఇంట్లోనే వండుకుంటా, పేరెంట్స్ కి చెప్తా, నాకు రాకపోతే పేరెంట్స్ కి చెప్తా, లేకపోతే స్విగ్గీ జొమాటోను బుక్ చేస్తారు. కరెక్టేనా సార్? కరెక్టేనా ఈ కాన్సెప్ట్? స్విగ్గీ జొమాటో కంపల్సరీ బుక్ చేసుకుంటా. ఐ విల్ టెల్ దిస్ టాపిక్ అండ్ క్లోజ్ దిస్ వన్, ఓకే? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, గెట్ రెడీ. ఇప్పుడు నాకు సరిగ్గా చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొంచెం బోరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ బోరింగ్ సబ్జెక్ట్ అంటే ఈ పార్ట్ లో ఒకటి ఉంటుంది అనమాట. హోస్టింగ్ ఎందుకు తీసుకోవాలి, లైనెక్స్ ఎందుకు, మీరు హోస్టింగ్ తీసుకున్నారు, హోస్టింగ్ లోపల ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్లేవర్స్ వచ్చేసి లైనెక్స్, విండోస్ ఉంటుంది. అది ఇప్పుడు చెప్తే బోర్ కొడుతుంది, నన్ను తిట్టుకోగల. కాబట్టి టుమారో ఐ విల్ ఎక్స్ప్లోర్. ఈ రోజు కొంచెం రేపటి టాపిక్ అడ్వాన్స్ గా చెప్తున్నా. ఫ్రీ సబ్ డొమైన్ హోస్టింగ్ కావాలంటే యూ కెన్ కంపేర్ విత్ స్విగ్గీ అన్నమాట. SWIGG. సార్ నాకు స్విగ్గీ వద్దు సార్, ఆరెంజ్ ఉంటుంది, నాకు జొమాటో రెడ్ కలర్ బాగా ఎంటర్టైన్ చేస్తాడు అంటే, నిజంగా రెడ్ కలర్ పెట్టి మిమ్మల్ని మంచి మంచి నోటిఫికేషన్ తోని గట్టిగా ఎంగేజ్ చేస్తాడు అనమాట. నేనేమంటున్నాను నేనేమంటున్నాను Zomato.com ఏదైతే ఉందో దిస్ ఇస్ ద వెబ్సైట్. Zomato.com ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ద మెయిన్ వెబ్సైట్. దిస్ ఈస్ ద మెయిన్ వెబ్సైట్ అనమాట. యూ క్యాన్ చెక్ దిస్ వన్. దిస్ ఈస్ ద మెయిన్ వెబ్సైట్ అనమాట. నేనేం చేస్తున్నాను, Zomato.com ఇస్ ద మెయిన్ వెబ్సైట్ అనమాట. కానీ కానీ
నాకు ZOMATO అంటే ఏంది ఇది? ఈ zomato.com ఇస్ ద మెయిన్ వెబ్సైట్. ఇది ఎవరికి ఇస్తారంటే దిస్ ఈస్ ఫర్ యూ, దిస్ ఈస్ ఫర్ యూ అన్నమాట. దిస్ ఈస్ ఫర్ యూ, వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ హోటల్స్ ఉంటారు కదా, హోటల్స్, రెస్టారెంట్స్, క్లౌడ్ కిచెన్స్, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు మీరు వచ్చి zomato.com లో కావచ్చు, లేకపోతే యాప్ లో వెళ్ళి మీరు బుక్ చేసుకుంటారు అనమాట. మీరు అక్కడ బుక్ చేసుకోసరికి ఎవరికి వెళ్తుంది ఆర్డర్ ఇన్ఫర్మేషన్? ఎవరికి వెళ్తుంది? హోటల్స్, రెస్టారెంట్, క్లౌడ్ కిచెన్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. లేదంటే టిఫిన్ సెంటర్స్, మార్కెట్ ఏదైతే ఉందో వాళ్ళందరికి వెళ్ళిపోతుంది. సరే, కానీ బ్యాక్ ఎండ్ లో వాళ్ళకి ఈ డొమైన్ ఉండదు అనమాట, వేరే డొమైన్ ఉంటుంది. అదేందో తెలుసా? దట్ విల్ కాల్డ్ యాస్ ZOMATO, zomato.com/PARTNERS అనేది అంటాం అనమాట. అంటే ఏంది? zomato.com లో ఒక సాఫ్ట్వేర్ వాడతాడు, ఇది మీకోసం అనమాట. పార్ట్నర్స్ అనేది ఎవరిది? ఇది హోటల్స్, రెస్టారెంట్స్, క్లౌడ్ కిచెన్స్, టిఫిన్ సెంటర్స్ వాళ్ళకి ఇచ్చే ఇదన్నమాట. అలాగే స్విగ్గీ కూడా ఉంటుంది. ఒక్క నిమిషం చూడండి. ZOMATO, జొమాటో. ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్? జస్ట్ నో దిస్ వన్. జొమాటో ఓపెన్ చేసిన కంపల్సరీ యాప్ ద్వారానే బుకింగ్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఇండియాస్ #1 ఫుడ్ డెలివరీ యాప్ అని చెప్పేసి మంచిగా ఊరిస్తాడు అనమాట. మార్కెట్ మొత్తం ఇదే కాబట్టి మంచిగా ఊరిస్తాడు. ఏమేమి కావాలో మినిమం చెప్తాడు. సబ్స్క్రిప్షన్ కావాలంటే తీసుకో, లేకపోతే అయిపోతుంది. ప్రోడక్ట్స్ ఏందో మొత్తం పెడతాడు అనమాట. ఓకేనా? రెస్టారెంట్స్ అని చెప్పి ఓపెన్ చేస్తే జొమాటో రెస్టారెంట్స్ వస్తుంది. నీకు కావాలంటే నువ్వు డెలివరీ చేసుకో, నైట్ లైఫ్ చేసుకో, నీకు ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకో, మొత్తం చేసుకో అంటాడు. కానీ ఈ జొమాటో ఎవరికి సార్? మీకోసము. కానీ zomato.com/పార్ట్నర్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. PARTNER, పార్ట్నర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సారీ, పార్ట్నర్స్ అనుకుంటాను. ఇది పార్ట్నర్స్ ఎవరికి సార్? ఇది హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అనమాట. జొమాటో నేమ్ ని రీనేమ్ చేశారు కదా, ఎటర్నల్ అని చెప్పేసి. పబ్లిక్ డొమైన్ లో కరెక్ట్ గా లేదని చెప్పేసి వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు, మేబీ, ఐ డోంట్ నో. కానీ బ్యాక్ అండ్ రెస్టారెంట్స్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు బుక్ ని ఆర్డర్ ని తీసుకుంటారు కదా, వాళ్ళు ఏం చేశారు? ఎటర్నల్ అని చెప్పేసి కనిపిస్తుంది. వాళ్ళకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాడు. ప్రతి ఒక్క హోటల్ కి యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు సెట్ చేసుకుంటారు. లాగిన్ అయితే వాళ్ళకి బిల్లింగ్ అనేది వచ్చేస్తుంది. నీకేమైనా ప్రాబ్లం ఉంటే ఇక ఎంబటి నంబర్ ఉంది, నంబర్ కి కాల్ చేయి, మా వాళ్ళు సపోర్ట్ ఇస్తారు అంటారు అనమాట. అర్థమైందా సార్ ఇది? అలాగే స్విగ్గీ కూడా ఉంటుంది. SWIGGY. స్విగ్గీ అనేది ఏంది? నీకు తెలిసిన సాఫ్ట్వేర్, నీకు తెలిసిన వెబ్సైట్ ఇదన్నమాట. నీకు తెలిసిన వెబ్సైట్ సాఫ్ట్వేర్ ఇదన్నమాట. swiggy.com/restaurants అని పెట్టిండు. swiggy.com చేస్తే అయిపోయింది అనమాట. ఈడేం చేసిండు? తప్పుగా అనుకోకండి సార్. PARTNER, partner.SWIGGY, swiggy.com. ఎవరైతే swiggy.com లో ఆర్డర్ ఇస్తారో, ఒక హోటల్ ఉంటుంది, ఆయన స్విగ్గీ, ఇంతకుముందు యూబర్ ఈట్స్ కూడా ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మాక్సిమం స్విగ్గీ లేకపోతే జొమాటో. కాబట్టి ఏం చేస్తాడు? partner.swiggy.com ఇచ్చాడు. పార్ట్నర్ అంటే ఎవరు? హోటల్స్, రెస్టారెంట్స్, వీళ్ళందరూ అన్నమాట. నువ్వు ఎప్పుడైతే నీ రెస్టారెంట్ ఐడి, మొబైల్ నెంబర్ కొట్టి లాగిన్ అవుతావో నీకు వచ్చే ఆర్డర్లని ఇక్కడ కనిపిస్తుంది. అంటే నీకు ఫ్రంట్ ఎండ్ లో పెట్టిన సాఫ్ట్వేర్ వేరు, బ్యాక్ ఎండ్ లో పెట్టిన సాఫ్ట్వేర్ వేరు. ఇది మన సబ్జెక్ట్ అన్నమాట. ఇది మన సబ్జెక్ట్. అంటే ఏంది? మెయిన్ వెబ్సైట్ swiggy.com ముందర ఉంటే ఏమంటాం అంటే సబ్ డొమైన్ అంటాం. అంటే ఇక్కడ మెయిన్ వెబ్సైట్ ABC.com ముందర ఒకటి పెట్టాను, దాన్ని ఏమంటాం? సబ్ డొమైన్ అంటాము. వెన్ ఏ కమ్ హియర్, zomato.com, ఇక్కడ ఏముంది సార్? zomato.com/పార్ట్నర్స్ అంటాం. దీన్ని డైరెక్టరీ అంటాం అన్నమాట. దీని ఏమంటాం సార్? డైరెక్టరీ అంటాం అన్నమాట. ఓకేనా? ఇది కూడా మన సబ్జెక్టే. ఇది కూడా మన సబ్జెక్ట్ అన్నమాట. అంటే ఏంది? వెన్ యూ వెన్ యూ వెన్ యూ పుట్ పుట్ యువర్ అడిషనల్, ADDITION, అడిషనల్ కంటెంట్ ఆర్ వర్డ్స్ BEFORE, బిఫోర్ ద డొమైన్ అంటే దిస్ ఈజ్ CLLED, కాల్డ్ యాజ్ ఏమంటాం తెలుసా? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మన సబ్జెక్ట్ కూడా ఇలాంటిది అనమాట. బిఫోర్ ద డొమైన్ కొడితే ఏమంటాం తెలుసా? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటాం సార్? సబ్ డొమైన్ అనమాట. DOMI అండ్ సబ్ డొమైన్ అంటాం. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఐ విల్ కాల్ ఎగ్జాంపుల్ ఐ విల్ రైట్ లైక్ దిస్ అన్నమాట. ఏందో తెలుసా ఎగ్జాంపుల్? PARTNER, partner.SWIGGY, swiggy.com. ఇది ఎలా గుర్తుంది సార్? ZPHS స్కూల్ ని గుర్తు పెట్టుకున్నా, జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పేసి పెట్టుకున్నా. ZP అంటే ఏంది? జొమాటో పార్ట్నర్స్. అలా గుర్తు పెట్టుకున్నా సార్, అందుకని తక్కువ మంది చెప్తున్నాను అనమాట. తర్వాత ఏంది? వెన్ యూ పుట్, అంటే అర్థం కావడానికి చెప్తున్నా ఫన్నీ వర్డ్స్. వెన్ యూ పుట్ వెన్ యూ పుట్ యువర్ యువర్ ADDITION అడిషనల్ నేమ్, అంటే ఈ నేమ్ కంటెంట్ ఏందని చెప్పేసి ఇప్పుడు చెప్తే సోది అనిపిస్తుంది. రేపు కొంచెం లైనస్ గురించి చెప్పిన తర్వాత టుమారో వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద వర్డ్ ప్రెస్ అనమాట. రేపు నుంచి ప్రాక్టికల్ ఉంటుంది. ఓకేనా? when you put your అడిషనల్ నేమ్ ఆర్ వర్డ్ ఆఫ్టర్ ద డొమైన్ నేమ్, దిస్ ఈజ్ CLLED, కాల్డ్ యాజ్ ఏమంటాం తెలుసా? ఏమంటామంటే డైరెక్టరీ అంటాం. ఏమంటాం సార్? డైరెక్టరీ అంటాం అనమాట. అంటే ఏంది? జెడో ZOMATO, ZPHS అన్నాను కదా. ZP అంటే ఏంది? zomato.com/పార్ట్నర్. ZP జొమాటో PARTNERS ఇలా అన్నమాట. హెచ్ఎస్ అన్నాను అంటే స్విగ్గీ. ఇక్కడ సబ్ డొమైన్ అయిపోయింది కాబట్టి, ఇది అయిపోయింది కాబట్టి PS అన్నాను అనమాట. ZPHS, స్విగ్గీ ముందర పార్ట్నర్ అనేది వస్తుంది. అలా గుర్తుపెట్టుకొని మీకు చెప్తున్నాను సార్. ఇది కాన్సెప్ట్ అన్నమాట. సో దీన్ని మనం ఏమంటాం సార్ అంటే, ఇదేమో సబ్ డొమైన్, ఇదేమో డైరెక్టరీ అంటాం అనమాట. విఆర్
వి ఆర్ గోయింగ్ టు వి ఆర్ గోయింగ్ టు GONG గోయింగ్ టు యూజ్ దిస్ అనమాట. యూజ్ దిస్. దిస్ విల్ బి కంటిన్యూ టుమారో. దిస్ విల్ బి కంటిన్యూడ్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తే రేపు వస్తారని చెప్పేసి నా బాధ సార్ అంతే. విల్ బి కంటిన్యూడ్ టుమారో. TOMORROW టుమారో. సో డోంట్ మిస్ టుమారో సెషన్. అర్థమైందా సార్? ఐఎమ్ స్టాపింగ్ ఇయర్ సార్. మీరు అన్నట్టు ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. డు యూ హ్యావ్ క్లాసెస్ ఆన్ సాటర్డే? మీరేమంటారు వసిద్దన్? రేపు క్లాస్ తీసుకోవాలా వద్దంటారా? రేపు క్లాస్ తీసుకుంటే ఐ విల్ గివ్ సమ్ టాస్క్ టు యూ. సరే, ఐ విల్ టేక్ ఏ పోల్ నౌ. జస్ట్ హోల్డ్ ఆన్. ఐ విల్ టేక్ ఏ పోల్ నౌ. 1 minute. I will take a poll now. Saturday class. Yeah, just a minute. Saturday class. Yes or no na? Yes అని కొడితే చాలా మంది ఎస్ అని టైప్ చేస్తే ఓకే, నో అని టైప్ చేస్తే ఐ విల్ క్యాన్సిల్ అనమాట. ఐ విల్ క్లిక్ ఆన్ సేవ్. సో మీకు ఒక పోల్ వచ్చింది సార్, మీరు ఓటింగ్ ఇవ్వచ్చు. సార్ సాటర్డే క్లాస్ ఎస్ ఆ నోనా? ఐ గాట్ సమ్ పోల్ టు యూ. యూ కెన్ ఆన్సర్ ఎస్ ఆర్ నో. వెయిటింగ్. అమ్మయ్య, థ్యాంక్ యూ అండి. రియలీ థ్యాంక్ యూ అండి. చాలా మంది సాటర్డే క్లాస్ కావాలన్నారు. సో ఐ హ్యావ్ ఏ నాకు మినిమం 50% ఓటింగ్ రావాలి. 50 to 60% ఒక దానికి హై ఓటింగ్ వేశారనుకోండి, ఐ విల్ టేక్ ఎ సెషన్. సో 29 మెంబర్స్ ఇచ్చారనమాట పోలింగ్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ దిస్ ఎండ్ పోల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ అనమాట. సో ఐ గాట్ ఎ 97% రిజల్ట్. టేక్ ఆన్ సాటర్డే. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ టుమారో. వచ్చిందా సార్ మీకు ఓటింగ్ రిజల్ట్ వచ్చిందా? 40 మెంబర్స్ ఉన్నారు, 29 మెంబర్స్ ఆన్సర్ ఇచ్చారు. వేరే వాళ్ళు అవసరం తీసేస్తే 28 మెంబర్స్. ఐ హావ్ గాట్ ఎ 97% అనమాట. సో టుమారో ఐ విల్ టేక్ ద సెషన్. ఓకేనా? డోంట్ మిస్ టుమారో సెషన్. రియల్ టైమ్ లో దీన్ని ఎట్లా చేయాలని చెప్పేసి మంచి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని అంతకుముందు 10 minutes లైనెక్స్ గురించి, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పి ఐ విల్ క్లోజ్ ఇట్ అనమాట. ఓకేనా? డన్ అండి. సో దిస్ అ సెషన్ ఫర్ టుడే. యూ కెన్ ఆస్క్ మీ నౌ ఎనీథింగ్. ఏమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్. ఉన్నారా యూట్యూబ్ లో? యా, థ్యాంక్ యూ. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. హలో చెప్పండి. గుడ్ నేమ్. వన్ సార్, మినిట్. రవితేజ సార్. చెప్పండి రవితేజ. సారీ. సార్, ఇప్పుడు మనం మెయిన్ డొమైన్ తీసుకున్నట్టే సబ్ డొమైన్ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాలండి అది కూడా? కంప్లీట్లీ ఫ్రీ సార్. టుమారో చెప్తాను టాపిక్. ఒక ఇంట్రెస్ట్ ఉండాలని ఆహా, చెప్పేసి రేపటి అంటే టాపిక్. అంటే మీరు ఇచ్చేది కాదు సార్. నేను నార్మల్గా రియల్ గా మనం తీసుకునేటప్పుడు మెయిన్ డొమైన్ తో పాటు సబ్ డొమైన్ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాలి. యా, దీని గురించి అర్థం కావాలంటే రవి రేపు చెప్తాను అనమాట. సింపుల్ గా నేను ఇల్లు కొంటాను సార్. నేను ఇల్లు కొన్న తర్వాత నాకు గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేసి 2 floors వేసుకున్నాను. నేను కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకుంటా. 4 floors కావచ్చు, 10 floors కావచ్చు. లోపల 10 మంది ఉండాలా, 100 మంది ఉండాలా, నా ఇష్టం అనమాట. ఒక్కసారి నువ్వు డొమైన్ కొన్న తర్వాత నువ్వు ఎన్ని సబ్ డొమైన్స్ క్రియేట్ చేసుకో, ఎంత డైరెక్టరీ క్రియేట్ చేసుకో, ఆల్ ఆర్ ఫ్రీ అనమాట. కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ రిసోర్సెస్. నువ్వు కట్టుకున్న ఇల్లు జాగా తగ్గట్టు, ఆ బేస్ తగ్గట్టు నువ్వు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇది కూడా అంతే. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. యా, టుమారో ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ గా చెప్తాను. నథింగ్ టు వరీ. ఓకే. సండే లేదండి, క్లాస్ లేదు సండే. సండే అయితే లేదు. DM1 DM2 వాళ్ళకి గూగుల్ యాడ్స్ చెప్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. గూగుల్ యాడ్స్ వింటారా అడ్వాన్స్ గా? మీకు కావాలంటే మీకు కూడా లింక్ పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. రియల్ టైమ్ లో గూగుల్ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా చేయాలి, యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా చేయాలి, రేపు ఉంది. సండే కూడా ఉందన్నమాట. వి ఆర్ లాక్డ్ దట్ వన్. యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ అప్డేట్స్. ఓకే. చిన్మయ్, ట్రై టు షేర్ దట్ లింక్. ఓకే. యా, ఎస్ సార్. థ్యాంక్ యూ. సార్ క్వెరీస్ అడగొచ్చు సార్. వినయ్. ఎస్ ప్లీజ్, యూ కెన్ ఆస్క్ మీ నౌ. వీరా, చెప్పండి వీరా. సార్ సార్ యాక్చువల్గా అయితే మనకి అంటే మనం ఇలా క్రియేట్ చేయొచ్చు సార్. అంటే మన partners.zomato.com అని వర్డ్ ప్రెస్ ద్వారా క్రియేట్ చేయొచ్చా మనం కూడా? నేను చెప్తానండి, చెయ్యొచ్చు కాబట్టే చెప్తున్నాను. 100% అవునా? కవర్ అవుతుంది. ఓకేనా? రేపు ఓకే, మజా ఓకే ఉంటుంది, సార్. సబ్జెక్ట్ మజా ఉంటుంది అనమాట. రేపు మీకు టాస్క్ కూడా ఇస్తాను. సండేకి మీకు కొంతమంది డొమైన్స్ కూడా వచ్చేస్తే అవర్ టీమ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్, హౌ టు గివ్ సబ్ డొమైన్స్ అండ్ ఎవ్రీథింగ్. రేపు ఆ కాన్సెప్ట్ కాగానే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చేస్తాను. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా వీరా. రేపు సార్ సార్ నువ్వు ల్యాండింగ్ పేజెస్. ల్యాండింగ్ పేజెస్ కూడా వస్తుంది. కొన్ని కాన్సెప్ట్స్ అయిన తర్వాత విల్ డెలివర్ ద ల్యాండింగ్ పేజెస్. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ అండి. యా, 1 minute అండి. టుమారో ప్రాక్టికల్ చెప్తారండి. నేను ప్రాక్టికల్ చెప్తానమ్మా రేపంచి ఇంకా అంటే ఇది కూడా ఓ 40 minutes వరకు థియరిటికల్ ఉంటుంది. 30 to 40 minutes తర్వాత ప్రాక్టికల్. ఇంకా రేపంచి మొత్తం ప్రాక్టికల్. ఓకేనా? ప్రాక్టికల్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండదు చాలా. తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేను వర్డ్స్, ఇప్పుడు నేను మాట్లాడే పదాలు మీకు అర్థమవుతుందంటే చిన్నప్పుడు నేను ఏబిసిలు బాగా రుద్ది నేర్చుకున్నా. ఎవరన్నా సరే ఇక్కడ కూడా ఏంటంటే ఈ మినిమం బేసిక్స్ తెలియకుండా నేను డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళాను అనుకోండి, కష్టం.
సో స్టార్టింగ్ 3 to 4 days మనకు థియరిటికల్ ఉందని చెప్పాను కదా. రేపు ఒక్కరోజు అయిపోతే ఇంకా అన్ని క్లాసెస్ అనేది ఓ 10-20% థియరిటికల్ ఉంటుంది, 80-90% ప్రాక్టికల్ ఉంటుంది. ఓకేనా? డెఫినెట్ గా యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఇప్పుడు యాప్స్ హలో చెప్పారు కదా, స్విగ్గీ, జొమాటో అని కదా, అవును. దానికి వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో అది నేర్పిస్తారా? రేపు చేపిస్తానమ్మా నేను. చాలా వస్తుంది, అది జస్ట్ బేసిక్ ఒకటి అర్థం కావడానికి. ఆ మెయిన్ డొమైన్ ఏంది, పక్కన పెడితే ఏమవుతుంది, తర్వాత పెడితే ఏమవుతుంది అని చెప్పేసి జస్ట్ తెలుసుకున్నాం అనమాట. అది రియల్ టైంలో ఎందుకు చేశారో రేపు మీకు అర్థమైపోతుంది. ఓకేనమ్మా ఆలియా? ఓకే థ్యాంక్ యూ అమ్మా, హలో థ్యాంక్ యూ. చెప్పండి వినయ్, చెప్పండి వినయ్. సార్, అదే రేపటి నుంచి వర్డ్ ప్రెస్ మాస్టర్ స్టార్ట్ అవుద్దా? అవును అవును, రేపు జస్ట్ ఒక ఇన్స్టాలేషన్ చేస్తానమాట, ఒక భూమి పూజ చేసినట్టు రేపు ఒక పూజ చేస్తాను, దాని మొత్తం డెప్త్ అంటే చెప్పను కంప్లీట్ గా రేపు. డాష్ బోర్డ్ గురించి ఓవర్ వ్యూ ఇస్తాను అంటున్నారా? లేదు లేదు, జస్ట్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ ఒకటే రేపు. జస్ట్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ ఒకటేనా? రేపు ఏమవుతుందంటే లైనక్స్ గురించి ఒక టాపిక్ చెప్పాలి, ఇప్పుడు పెడితే బోర్ అవుతుందని చెప్పేసి అది చెప్పలేదు, ఎగిరిపోతారని తప్పుగా అనుకోకు. తర్వాత ఓకే వచ్చేసి దీని గురించి కంటిన్యూ చేస్తాను అనమాట, ఎందుకు జొమాటో వాళ్ళు ఇట్లా తీసుకున్నారు, ఎందుకు ఇట్లా తీసుకున్నారు, రియల్ టైమ్ లో మనం ఎందుకు తీసుకోవాలని. టైం మిగిలింది అనుకోండి, ఐ విల్ స్టార్ట్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ అంతే. మండే నుంచి వీ సార్ హ్యావ్ ఏ వర్డ్ ప్రెస్ మాస్టర్. ఓకే సార్, ఓకే ఓకే. డెఫినెట్ గా. చెప్పండి దేవా, చెప్పండి దేవా. సార్ డొమైన్ లోపల సబ్ డొమైన్స్ కి లిమిట్ ఉండదు సార్, ఎన్నే క్రియేట్ చేసుకోవాలనే ఉన్నా? సేమ్ అండి, నాకు 1000 గజాల స్థలం ఉంది, నేను సింగిల్ ఫ్లోరే కట్టుకున్నా, నా ఇష్టం అది. నేను 10 ఫ్లోర్లు పెట్టుకున్నా, 1000 గజాల్లో 250 గజాలాగా 4 పోర్షన్స్ పెట్టుకున్నా. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్, ఒక్కొక్క పోర్షన్ లో, సారీ ఒక్కొక్క ఏ బ్లాక్ లో 5 ఫ్లోర్స్ కట్టుకున్నా. ఒక్కొక్క ఫ్లోర్ లో 5 ఫ్లాట్స్ ఉన్నాయి. అది నా ఇష్టం అనమాట. అంటే నీకు స్పేస్ ఎక్కువ ఉందనుకో, యూ క్యాన్ క్రియేట్ అన్లిమిటెడ్ సబ్ డొమైన్స్ అండ్ డైరెక్టరీస్. అర్థమైందా దేవా? ఇప్పుడు సార్ రామ్ కి ఏమన్నా ఇబ్బంది వద్దు సార్, అంటే సైట్ రామ్ కి డొమైన్ అర్థం కాలే. అంటే మనం అన్లిమిటెడ్ డొమైన్స్ క్రియేట్ చేస్తాము, సబ్ డొమైన్స్. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అవుద్దాం సార్, అంటే కొంచెం ఏం కాదు, మెయింటైన్ చేయాలి సార్, మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను ఒక పెద్ద స్టోరేజ్ ఫంక్షన్, పరంగా అలా సార్? అంతే అంతే సింపుల్. ఇప్పుడు ఎట్లా అంటే నేను 1000 గజాల స్థలం ఉంది, 250 లాగా కొంచెం స్పేస్ ఇచ్చి 200 గజాల లాగా 5 ఫ్లోర్స్ కట్టాను. వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే నా వల్ల అవుతుందో లేదు. ప్రాపర్ సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలి, ప్రాపర్ వాచ్మెన్ ఉండాలి, ప్రాపర్ మెయింటెనెన్స్ టీమ్ ఉండాలి, రిసోర్సెస్ కరెక్ట్ గా ఉన్నాయో చూసుకోవాలి, డ్రైనేజ్ కనెక్షన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావచ్చు, ఇంటీరియర్ వర్క్ కావచ్చు, రిపేర్స్ ఉంటే రిపేర్స్, టెక్నీషియన్ కావాలి టెక్నీషియన్, వీళ్ళందరూ ఉంటేనే అపార్ట్మెంట్స్ అనేది రన్ అవుతాయి. దీంట్లో ఏ డిపార్ట్మెంట్ లేదనుకో, జంప్ నా పైసలు నాకు ఇవ్వమని చెప్పేసి వచ్చేస్తారనమాట. ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు దాని తగ్గట్టు టెక్నాలజీ లాంగ్వేజ్ కావాలి, అట్ ద సేమ్ టైం దాన్ని మెయింటైన్ చేసే కొంచెం కెపాసిటీ అన్న కావాలి. చాలు. ఓకేనా దేవా? స్టోరేజ్ కూడా ఇంపార్టెంట్ కదా సార్? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టోరేజ్ అంటే ఇది స్పేస్ అన్నాను కదా, 1000 గజాల స్పేస్ అన్నాను కాబట్టి అది స్టోరేజ్ కిందకే వస్తుంది. సార్ ఓకే సార్. ఓకేనా? యా యా. థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ దేవా. సార్ ఆ, దీనికి వర్- హలో సార్. యా చెప్పండి రామ్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం హోల్డ్ చేయరా, సార్ నాకు సైరన్ కామెంట్స్ మోడ్ వచ్చాయి. ఒక్క నిమిషం అండి, నాకు కామెంట్స్ వచ్చాయి, ఒక్క నిమిషం. ఆ నవీన్ సార్, బ్లోస్ గురించి చెప్పలేదు. బ్లోస్ కూడా సేమ్ ఇలాగే అండి, బిగ్ రాక్ హోస్టింగ్ గారు గోడాడ్ లాగా ఉంటుంది, యూ క్యాన్ చెక్ ఇట్, అక్కడ కూడా సేమ్ ఉంటుంది, నథింగ్ టు వరీ. ఓకేనా? యా థ్యాంక్ యూ అడ్మిన్. సార్ షేర్ చేయండి సార్ టుమారో, తప్పకుండా. డొమైన్ అండ్ హోస్టింగ్ సేమ్ సైట్ లోనే పర్చేస్ చేయాలా? మీ ఇష్టం అండి. నేను గోడాడీలో డొమైన్ కొంటా, హోస్టింగర్ లో హోస్టింగ్ కొంటా, హోస్టింగర్ లో డొమైన్ కొంటా, నేమ్ షిప్ లో డొమైన్ తీసుకుంటా. క్రాస్ సేమ్ అన్న తీసుకోవచ్చు, క్రాస్ డొమైన్ క్రాస్ హోస్టింగ్ అన్న తీసుకోవచ్చు. ఐ హావ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018 ఐ హావ్ టేకెన్ వన్ డొమైన్, దానికి గోడాడీలో డొమైన్ తీసుకున్నా, బిగ్ రాక్ లో హోస్టింగ్ తీసుకున్నా, తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ దాంట్లో వీ హావ్ ఇంటిగ్రేటెడ్ యాప్ హోస్టింగ్, జోహో ఈమెయిల్ సర్వీస్ తీసుకున్నాం. తర్వాత ఇంకొక సబ్ డొమైన్ తీసుకొని సిఆర్ఎం సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్, అట్లా 6 to 7 టెక్నాలజీస్ ఒక డొమైన్ కి ఇన్స్టాల్ చేయడం జరిగింది. నథింగ్ టు వరీ, ప్రాపర్ ఎలా చేయాలో తెలుసు, అండ్ వండర్ఫుల్ థింగ్స్ అన్నమాట. ఓకేనా? నథింగ్ టు వరీ, సింపుల్ అండి. అడిగే క్వశ్చన్ ఎట్లుంటుందంటే, నీకు స్టాలిన్ సినిమా ఐడియానే ఉంటుంది అనమాట. స్టాలినా కాదు, టాగోర్. డిగ్రీ ఒక కాలేజ్, లేకపోతే పీజీ ఒక కాలేజ్ చేయొచ్చు అంటే డిఫరెంట్ కాలేజ్ లో చేయొచ్చు అంటారు. ఇక్కడ కూడా అంతే చేయొచ్చు, ఏం కాదు, సబ్జెక్ట్ తెలిస్తే చాలు. ఓకేనా? అరుణ్ సార్, వెబ్సైట్ తో పాటు యాప్ కూడా ఎక్స్ప్లెయిన్. నాకు అంత యాప్ నాలెడ్జ్ లేదు సార్, ఆమె అంటే యాప్ గై, ఆమె వెబ్సైట్ గై. ఓకేనా? మీరు చేసిన వెబ్సైట్ ని యాప్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే ఐ విల్ టేక్ 15 to 20 minutes ఓవర్ సెషన్. అక్కడ కొన్ని టూల్స్ ఉంటాయి, నెలకు 3000 3500 కడితే మొత్తం ఆడే చూసుకుంటాడు అనమాట. అది కొంచెం ఖర్చుతో కూడింది. ఓకేనా? షాజీ, డొమైన్ అండ్ హోస్టింగ్ షుడ్ బి సేమ్, యువర్ విష్. సేమ్ సైట్ ఉండొచ్చు, డిఫరెంట్ సైట్ ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? నథింగ్ టు వరీ. గూగుల్ యాడ్స్ క్లాసెస్ బ్యాచరీలో కూడా ఉంటాయి కదా సార్? 100% ఉంటాయండి, మీరు కావాలంటే అడ్వాన్స్ గా వినొచ్చు. యా థ్యాంక్ యూ. యూ కెన్ ఆస్క్ మీ నౌ. కామెంట్స్ అయిపోయాయి సార్, యూ కెన్ ఆస్క్ మీ నౌ. సుబ్బు గారు, చెప్పండి చెప్పండి వసి గారు. యా. ఇప్పుడు సపోజ్ మల్టిపుల్ హోస్టింగ్ తీసుకుంటా నేను ఇండియాలో. సపోజ్ నేను యూకే లో ఉన్నాను అనుకోండి, అక్కడ వెబ్సైట్ చేయాలి అక్కడి వాళ్ళకి.
ఉమ్. ఇక్కడ తీసుకున్న మల్టిపుల్ హోస్టింగ్ లో వాళ్ళకి కూడా అక్కడ కూడా ఇవ్వచ్చా కదా? ఇవ్వచ్చు, ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే వసి గారు, ఉమ్, మనం ఉమ్. ఏ కంట్రీ ప్రాజెక్ట్ వస్తుందో ఆ కంట్రీ తగ్గట్టు హోస్టింగ్ తీసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే సో సరే. మీరు ఇండియాలో తీసుకున్నారనుకోండి ట్యాక్స్ బెనిఫిట్స్ మనకు రాదు. సరే మీరు ఉమ్, యూకే యూఎస్ లో తీసుకున్నారనుకోండి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. సో వాళ్ళ ప్రొఫైల్ తో, లేదంటే మీరు అక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉన్నారనుకోండి, యూ కెన్ ఉమ్. టేక్ దట్ హోస్టింగ్ దేర్ అండ్ యూ కెన్ అప్లై ఫర్ ఇండియన్ వెబ్సైట్స్ ఆల్సో. ఓకే, అంటే అక్కడ చేయాలంటే అక్కడ డొమైన్ అక్కడ చేసుకోవచ్చు, హోస్టింగ్ నథింగ్ బెటర్. టు వరీ. ఏం కాదండి, మీరు అన్నట్టు ఒక కంట్రీ హోస్టింగ్ ఇంకో కంట్రీలో తీసుకొని యూ కెన్ డూ ఇట్. కానీ అక్కడ మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా, బెనిఫిట్స్ ఉంటాయి, ఆ బెనిఫిట్స్ మిస్ అవుతాయి అనమాట అంతే. బెనిఫిట్స్ అంటే లైక్ ఇక్కడ అయితే కొద్దిగా చీపర్ అవుతుంది అని ఇక్కడ తీసుకుంటాం, మరి ఎస్. అక్కడ ఎక్స్పెన్సివ్ కావచ్చు కదా? లేదు, అక్కడ సైడే తక్కువ, ఇక్కడ సైడ్ ఎక్కువ. అవునా? ఓకే సరే అయితే. 100% అండి. ఇంకోటి ఏంటంటే ఉమ్. ఆ సబ్జెక్ట్ లో కవర్ అయిపోతుంది సార్. అది ఇప్పుడు చెప్తే మళ్ళీ పెద్ద టాపిక్ అవుతుంది, సబ్జెక్ట్ లో ఓకే కవర్ అయిపోతుంది. ఓకే ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ వస్తి గారు. ఓకే. యా. థ్యాంక్ యూ. సార్ షేర్డ్ హోస్టింగ్ ఉంటుంది సార్ అసలు. షేర్ డోస్టింగ్ అంటే మీకు అది ఇంకొకసారి చెప్పమంటారా? షేర్ డోస్టింగ్ అంటే ఇంకొకసారి చెప్పండి సార్. యా బ్రీఫ్గా షేర్ చెప్పండి సార్. డోస్టింగ్ షేర్ డోస్టింగ్ అంటే ఏం లేదండి. ఆ ఎట్లా చెప్పాలి, సింపుల్ గా చెప్పాలంటే, ఒక పెద్ద స్పేస్ తీసుకున్నాను సార్. ఒక పెద్ద స్పేస్ తీసుకున్నాను, ఒక ఇల్లు కడదామని చెప్పి పెద్ద స్పేస్ తీసుకున్నా. ఓకేనా? నాకు ఒక్క ఫ్యామిలీకి అంత పెద్ద స్పేస్ సరిపోదు కాబట్టి నాకు రెవెన్యూ కావాలి కాబట్టి ఏం చేస్తాను, నా నేనున్న బిల్డింగ్ లని ఇంకా 3 4 ఫ్లోర్లు వేసేసి ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క ఫ్లాట్ కి ఒక్కొక్క ప్రైస్ అనేది నేను పెట్టుకుంటాను అనమాట. సో ఇక్కడ కూడా షేర్ హోస్టింగ్ లో ఏమవుతుంది సార్ అంటే, సో అంటే చాలా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఆడు ముందుగానే ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముతాడు అనమాట. నీకు ఇది కావాలంటే దీనికి ఇంత ప్రైస్ పెట్టు అంటాడు. అది మనం తీసుకొని client కి ఇచ్చేస్తాం అనమాట. డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. ఆ client కి కావాల్సిన వెబ్సైట్ ఫంక్షనాలిటీ తగ్గట్టు, వెబ్సైట్ కి వచ్చే విజిటర్స్ కి తగ్గట్టు ఒక చీప్ అండ్ బెస్ట్ హోస్టింగ్ అనేది ఇస్తాం అనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు రామ్. ఓకేనా? ఓకే సార్. అంతే అంతే, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ హలో సార్. చెప్పమ్మా ఉదయశ్రీ. యా హలో చెప్పమ్మా చెప్పమ్మా. సార్, అంటే మనం ఇప్పుడు న్యూ న్యూ కస్టమర్ ఎవరైనా వచ్చారు, వాళ్ళు జస్ట్ ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఉమ్. వాళ్ళకి ప్రమోషన్స్ కి అమ్మ వాటికి కావాలి. అమ్మ ఆ వాయిస్ బ్రేక్ టైంలో అయిందమ్మా. షేర్డ్ హోస్టింగ్ లో తీసుకొని వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా సార్? అంటే నాకు వాళ్ళకి ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలియదు. సరే. హలో మీరు చెప్పింది స్టార్టింగ్ ఎండింగ్ అర్థమైందమ్మా, మధ్యలో కొంచెం బ్రేక్ హలో. అయింది. చిన్మయ్, ఇస్ మై వాయిస్ క్లియర్? ఓకే నా సైడ్ ఇష్యూ ఉందా? ఓకే సార్. ఇప్పుడు యా, యు ఆర్ లేదు సార్, ఆడిబుల్ నా నా. దగ్గరే ఇష్యూ. ఓకే చెప్పండి అమ్మా, ఓకే. చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరైనా న్యూ కస్టమర్ వచ్చారు సార్, వాళ్ళు ఇప్పుడే జస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశారు, అవును. అప్పుడు వాళ్ళకి ఎంత ట్రాఫిక్ వస్తుందో తెలియదు కాబట్టి మనం షేర్డ్ సూపర్, హోస్టింగ్ లో తీసుకుని వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా సార్? సరిపోతుంది. మీరు ఎక్కడైతే తీసుకున్నారో అని అప్డేట్ చేయమంటే విత్ ఇన్ పైసలు కట్టగానే అప్డేట్ చేసేస్తాడు, 5 నిమిషాలు అప్డేట్ ఓకే చేసేస్తాడు. ఓకే ఏ బిజినెస్ అన్నా సరే ట్రై టు గో విత్ షేర్ హోస్టింగ్. లేదు వాళ్ళ గురించి ఆల్రెడీ నాకు తెలుసు, వాళ్ళకి ఆల్రెడీ కొన్ని థౌసండ్స్ ఆఫ్ విజిటర్స్ ఉన్నారు, వాళ్ళు అప్గ్రేడ్ చేద్దాం అంటున్నారు, కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు, అతను ఒక వైరల్ మార్కెట్ ఉందంటే యూ క్యాన్ గో విత్ క్లౌడ్ హోస్టింగ్ ఆర్ విపిఎస్ హోస్టింగ్. అంతే. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర చార్జ్ చేయాలన్నా మనం ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవాలి కదా సార్? ఈ హోస్టింగ్ లో మనం తీసుకున్నాయి అండ్ డొమైన్ ఐపీ క్రియేట్ చేస్తాం కదా, మనం మామూలుగా ఉమ్, ఐపీ ఉమ్, అడ్రస్ అది క్రియేట్ ఉమ్. చేస్తాం కదా, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకునే కదా మనం కస్టమర్ కి ప్రైసింగ్ డెడికేట్ అవునమ్మా, చేయాలి. అవునమ్మా, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇదంతా మీకు ఒక ప్రాజెక్ట్ ఫార్మాట్ లో చెప్తాను. చాలా రిపీటెడ్ ఓకే వస్తుంటుంది అనమాట. సో మనకు ఒక ఓకే సబ్జెక్ట్ సార్. ఒక ఇంటెన్సిటీ బట్టి మల్టిపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని సేమ్ సబ్జెక్ట్ ఫనల్ సిస్టమ్ లో ఒకలాగా, ల్యాండింగ్ పేజెస్ లో ఒకలాగా, కంప్లీట్ వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ ఒకలాగా, ఎస్సీఓ మాడ్యూల్ ఒకలాగా, యాడ్స్ కావాలన్నప్పుడు ఎట్లా. సో ఇది అప్పుడప్పుడు అక్కడ రిపీట్ అవుతుంటుంది, నథింగ్ టు వరీ. ఓకేనా? ఓకే సార్. అయితే ఈసారి ప్రాజెక్ట్ మాది మాది కంపెనీ ఉన్నది సార్. ఆ, ఓకే. మా మేము వచ్చి రియల్ ఎస్టేట్ అది చేస్తాం, మా హస్బెండ్. ఓ వెరీ గుడ్ అమ్మా. మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది మాది క్రియేట్ చేసి చెప్తారా సార్? డెఫినెట్ గా అమ్మా. మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక అంటే యాక్చువల్ గా ఇది టాపిక్ రేపు చెప్పాలి, ఇప్పుడు డ్రై అయిపోయింది కాబట్టి చెప్పలేదు. రేపు మీకు ఒక ఓకే టాపిక్ చెప్తాను, ఆ టాపిక్ కాగానే మీకు ఒక క్రెడెన్షియల్స్ అనేది షేర్ చేసేయండి. నేను ప్రైవేట్ గా ఓకే నేను దాన్ని యాక్సెస్ చేసేసి, అంటే అందరి ముందరనే కొంచెం ప్రైవేట్ గా మ్యూట్ చేసేసి, ఓకే డిస్క్లోజ్ చేసేసి, ఓకే అకౌంట్స్ ఎలా రిజిస్టర్ కావాలి, డొమైన్ ఎలా తీసుకోవాలి, హోస్టింగ్ ఎలా తీసుకోవాలని మీకు చెప్తాను. ఒక క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది, మీరు దాని తగ్గట్టు అమౌంట్ పెట్టుకోండి చాలు. రిమైనింగ్ థింగ్స్ ఐ విల్ ఓకే టేక్ సార్. కేర్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. డన్ అమ్మా. యా యా, థ్యాంక్ యూ. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంపెనీ నేమ్స్ హూ యూజింగ్ హోస్టింగ్ సార్. అమ్మో, పృథ్వీరాజ్ చెప్తానండి, చెప్తాను, డెఫినెట్ గా చెప్తాను. మనం ఏదైతే ఉన్నామో ఏఐపిడిఎంఏ వీఆర్ యూజింగ్ 2 kinds ఆఫ్ హోస్టింగ్ అండి. ఓకేనా? ఇప్పుడు ఏదైతే ఉందో
AIPDMA ఇది ఏంటంటే మీకోసం డిజైన్ చేసిన బ్లాగ్స్ కంటెంట్ అనమాట. వీఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ చేంజెస్ హియర్. ఇది వచ్చేసి వర్డ్ ప్రెస్ అనమాట. వీఆర్ యూజ్డ్ ఇన్ హోస్టింగర్. మీరు ఏదైతే చూస్తున్నారో ఏఐ ఫర్ డిజిటల్ డాట్ మార్కెటింగ్ అనేది, ఇది వచ్చేసి గ్రాఫీ అనమాట. గ్రాఫీ అనేది ఏంటంటే ఒక ట్రస్టెడ్ సాఫ్ట్వేర్ అనమాట. LMS కోసం లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే స్టూడెంట్స్ రిజిస్టర్ అవుతారు, వాళ్ళ ప్రోడక్ట్స్ కోర్సెస్ కావాలంటే చూసుకుంటారు అనమాట. దిస్ ఇస్ బై గ్రాఫీ అనమాట. ఈడ హోస్టింగ్ ఈందే మొత్తం అనమాట. డొమైన్ మేము కనెక్ట్ చేస్తాం, GRA PH5. దిస్ ఈస్ ఎ కంప్లీట్ ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ ఫర్ ఎడ్యుటెక్స్ అన్నమాట. ఫస్ట్ మానిటైజేషన్ ప్లాట్ఫామ్ క్రియేటర్స్. సో మార్కెట్ లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ వాడుతారు. హోస్టింగ్ ఇందే, బ్యాండ్విడ్త్ ఇందే, మొత్తం ఇదే. సంవత్సరానికి మీరు 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 నాకు 10,000 కట్టిరనుకో, 10,000 ఇతనికి 10% షేరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. పర్ యానం బిల్డింగ్ కూడా కట్టాలి. సో వీఆర్ నాట్ టేకెన్ ఎనీ రిస్క్. వీళ్ళు మార్కెట్ లీడర్స్ కాబట్టి వీళ్ళకి ఇచ్చేసి మీకు కోర్సెస్ అనేది చెప్తున్నాం. మా బిల్ వచ్చేసి పర్ యానం 1 lakh ఉంటుంది. రెవెన్యూ షేరింగ్ లో 10% వీళ్ళకి ఇస్తాం అనమాట. ఓకేనా? ఇలా అన్నమాట. ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్స్ కూడా వాడితే దట్ విల్ మేక్ ఏ సెన్స్. ఓకేనా అండి? దాట్స్ ఇట్. ఓకేనా పృథ్వీరా? చాలా ఉన్నాయి. విల్ డిస్కస్ ఇన్ అప్కమింగ్ సెషన్స్. ఓకే, కనుక్కోవడం కష్టము, IP అడ్రస్ బట్టి మీకు అర్థమైపోతుంది. విల్ డిస్కస్ దట్ వన్. యా. సార్ ఇందులో కొన్ని ఫౌండేషన్ పాయింట్స్ ఏమైనా తెలుసుకోవాల్సినవి ఉన్నాయా మేము గుర్తుపెట్టుకోవడానికి ఈ రోజు క్లాస్? ఏం లేదండి, ఇది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రేపు ఇప్పటివరకు జరిగిన క్లాస్ రేపు చెప్తానండి. ఆ పాయింట్స్ చెప్తాను నేను. ఓకే రేపు సార్. చెప్తాను. ఓకేనా? రేపు చెప్తాను మీకు, డెఫినెట్ గా చెప్తాను. ఇంకా సార్? ఓకే, డన్ కంఫర్ట్ అండి. హ్యాపీ చెప్పండి చెప్పండి. కంఫర్టబుల్ స్టోరేజ్ ఎంత ఉండాలి? లైక్ 5 pages ప్లస్ సబ్ పేజెస్ ఉన్నాయి మహా అనుకోండి, అంటే మహా అంటే 50 MB దాటదు సార్. 50 MB అంతేనా? దాటదు సార్. అంటే అదో ఓకే మార్కెట్ లో పెద్ద స్టోరేజ్ అని చెప్పేసి ఆడతారు. ఇక్కడ స్టోరేజ్ ఇంపార్టెంట్ కదా. ఎగ్జాంపుల్ అండి, మీకు బ్యాండ్విడ్త్ గురించి కరెక్ట్ గా ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే, రీసెంట్ గా మూవీ లిటిల్ హార్ట్స్ ఒకటి, ఈ రోజు వచ్చేసి మిరాయి మూవీ బాగీ ఫోర్ ఏదో రిలీజ్ అయింది. అదొక్కటే వీడియో నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. కావాలంటే వేరే OTT ప్లాట్ఫామ్స్ లో పెడతాడు, అంటే యూట్యూబ్ లో పెడతాడు. దాని ఒక ఫైల్ సైజ్ 2 GB 4 GB మాక్సిమం 5 GB కంటే ఉండదు. ఒకవేళ 4K రెజల్యూషన్ 10K రెజల్యూషన్ అయితే 10 GB దాటొచ్చు. ఆ 10 GB ఫైల్ ను దట్ దట్ ఫైల్ విల్ బి యాక్సెస్డ్ బై లాక్స్ ఆఫ్ పీపుల్. ఓకేనా వసీద్దీన్ గారు? ఓకే ఓకే ఓకే. ఆ ఫైల్ యాక్సెస్ ఉంటుంది కదా, అక్కడ మనం బ్యాండ్ విడ్త్ అంటాం అన్నమాట. స్టోరేజ్ ఫైల్ ఒకటే, దాన్ని ఎంతమంది యాక్సెస్ చేస్తారు, స్టోరేజ్ ఫైల్ అదొకటే ఉంటుంది, బట్ యాక్సెసబుల్ విల్ బి డిఫరెంట్ అన్నమాట. అది కావాలంటే యూ మస్ట్ నో అబౌట్ బ్యాండ్ విడ్త్. అంటే నేను ఆ వెబ్సైట్ గురించి చెప్పట్లేదు. నార్మల్ గా మనం చేసే కంపెనీ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అవును అవి అవును. జనరల్ గా 5 pages ఉంటాయి, దానికి సబ్ పేజెస్ మాక్సిమం ఉంటాయి. సార్, మాక్సిమం 50 MB. ఒకవేళ మీ దాంట్లో 50 pages బ్లాగ్ పోస్ట్ కామర్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఓ 20 to 50 ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్ విల్ నాట్ రీచ్ మోర్ దాన్ 500 MB. ఓకే 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 అంతే, సింపుల్ ఆన్సర్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వసంత్ గారు. సార్ నాకు అప్పుడు మేడం అడిగిన క్వశ్చన్ అర్థం అవ్వలేదు, బికాస్ టెర్మినాలజీ అంతా నాకు చాలా సింపుల్ గా చెప్పానమ్మా. ఇదంతా చదువుకోవాలంటే ఓ 10 రోజులన్నా పడుతుంది. చాలా సింపుల్ గా చెప్పాను అరుణ్. నాకు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అర్థం అవ్వలేదు, బికాస్ టెర్మినాలజీ అంతా నాకు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ ఫ్రమ్ బేసిక్స్ టుమారో. మొత్తం బేసిక్స్ అరుణ్, ఇది మీరు నాతో మాట్లాడితే నేను మీకు చెప్పగలుగుతాను. ఓకేనా అరుణ్? మీకు ఏం కావాలో అడిగితే నేను చెప్పగలుగుతాను. ఓకేనా అరుణ్? మీరు నాతో మాట్లాడొచ్చండి, నథింగ్ టు వరీ. ఓపెన్ గా మాట్లాడండి. అంటే ఇక్కడ ఏం అర్థం కావాలో అడిగితే నేను చెప్పగలుగుతాను మళ్ళీ. ఐపీ కానీ డొమైన్స్, సబ్ డొమైన్స్ ఇట్లాంటి టెక్నాలజీ మీరు చెప్పింది అర్థమైంది, కానీ ఐపీ క్రియేట్ చేయడం కానీ ఇప్పుడు ఫైల్ సైజ్ కానీ ఇవన్నీ అర్థం కాలేదు సార్. ఇవన్నీ మనకు సబ్జెక్ట్ లో కవర్ అవుతాయండి. ఇప్పుడు ఏదైతే చెప్పానో కంప్లీట్ ఓవర్వ్యూ లాగా చెప్పాను అనమాట, బేసిక్స్ అన్నమాట. అది నేను ప్రతి ఒక్కటి పిన్ పాయింట్ చెప్తున్నాను అనుకోండి, మొత్తం బోరింగ్ ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ లకు ఎంటర్ అయిన తర్వాత ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలి, వెబ్సైట్ లోపల కంటెంట్ ఎంత పెట్టాలి, అది మనకు మెయిన్ స్టాండర్డ్ కంటెంట్. అక్కడ మీకు అర్థమైపోతుంది. ఓకేనా అరుణ్? రియల్ టైమ్ హోస్టింగ్ తీసుకునేటప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి, క్రాస్ డొమైన్ అంటే ఒక దగ్గర డొమైన్ ఒక దగ్గర హోస్టింగ్ తీసుకొని ఎలా కనెక్ట్ చేయాలి, CDN ఎలా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ మీకు రియల్ టైం ప్రాక్టికల్ ఉంటుంది, నథింగ్ టు వరీ. ఓకేనా? యా సార్, అదే రిక్వెస్ట్ సార్, అదే ఎక్స్ప్లెయిన్ ఏం కాదు, చెప్తాను. అయ్యో ఇంతగానో బేసిక్ చెప్పినప్పుడు అది చెప్పనా? యు ఆర్ గోయింగ్ టు థ్యాంక్ సీ యూ అండి, యు ఆర్ గోయింగ్ టు సీ. ఓకేనా? యా, సార్. థ్యాంక్ యూ. ఎంతసేపు కట్టి కటారాలు ఆ బతికేనా? 1 minute అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యా, సో థ్యాంక్ యూ అండి. హ్యాపీ వినింగ్. విల్ మీట్ టుమారో అట్ షార్ప్ సేమ్ టైం. ఓకేనా? థ్యాంక్ యూ, బై బై, సీ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సేమ్ టైం అండి. బాయ్ ఆల్ అండి, బాయ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. యా.